టెస్టులు చేసిన తర్వాత వీళ్ళ కన్ఫర్మేషన్ మనకు వస్తాయి. అండ్ వీళ్ళు వచ్చేసి నెక్స్ట్ డైటిక్ అడ్వైజరీ బోర్డ్. మనం చేసే ఫుడ్ ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఇదంతా కూడా మనకి డైట్ ప్రాపర్ వే వస్తుంది. ఆ డైట్ పిక్ అడ్వైజ్ లో వీళ్ళందరూ ప్రతి కంట్రీ, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇండియా నుంచి శ్రేయాన్షి మొల్తారా అనే మేడం గారు ఉన్నారు. అండ్ అలాగే ప్రతి కంట్రీ నుంచి జపాన్ సకట్టా గారు, అలా ప్రతి కంట్రీ డైటిక్ బోర్డ్ లో డిఫరెంట్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా హై ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు. ఎవరు ఏదో తిక్కలుగా వచ్చింది కాదండి, చాలా మంది ఓకే ఇంత పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ, న్యూట్రిషన్ సైంటిస్టులు కానీ అందరూ సైన్ అప్ అయ్యి వాళ్ళందరూ ఆథరైజ్ కన్ఫర్మేషన్ తోనే మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఓకే, అండ్ తర్వాత మన ఇండియాలో రీసెంట్ గా డాక్టర్ పరాగ్ సింగల్ గారిని న్యూట్రిషన్ అడ్వైజరీ బోర్డ్ గా రీసెంట్ గా తీసుకున్నారు. ఓకే, అండ్ తర్వాత ఇది మనకు చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఆయన దాదాపు ఫెలోషిప్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ గా 2010 అవార్డు వచ్చింది ఆయనకి. అండ్ ఆయన FRCB రాయల్ ఛాలెంజ్ ఫిజిషియన్ ఆఫ్ లండన్ లో 2004 లో చేశారు. అండ్ ఆయన ఎంఫిల్ చేశారు యూనివర్సిటీ ఆఫ్ న్యూ క్యాస్టిల్ లో. అండ్ ఆయన రాయల్ ఛాలెంజ్ ఫిజిషియన్ లండన్ లో 1990 చేశారు. అండ్ తర్వాత ఆయన MBBS దాదాపు 1986 లో చేశారు ఆయన MBBS. ఓకే, జువాజీ యూనివర్సిటీ ఆయన MBBS. అండ్ MD వచ్చేసి దాదాపు జువాజీ యూనివర్సిటీ 1990 లో చేశారు. అంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయని మన హెర్బలైఫ్ రీసెంట్ గా ఆయన అపాయింట్ చేసింది గ్లోబల్ న్యూట్రిషన్ అడ్వైజర్. ఇందాక చెప్పినట్లు మనకి ప్రతి ఒక్క కంట్రీకి ఓకే, ప్రతి ఒక్క కంట్రీ నుంచి ఒక స్పెసిఫిక్ డాక్టర్ గారు అపాయింట్ చేసి వాళ్ళ యొక్క ఆథరైజ్డ్ అడ్వైజర్తోనే మన యొక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. మల్టిపుల్ టెస్టులు చేసిన తర్వాత మనకి బయటకు వస్తుంది. సో దాంట్లో ఇండియా నుంచి పరాగ్ సింగల్ గారు ఉన్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సుధీర్ కుమార్ సార్ మార్నింగ్ చెప్పారు, మన యొక్క మెంటర్ గారు, సీడ్ టు ఫీడ్. ఓకే, ఎక్కడైతే మనం విత్తనం వేయబడుతుందో అక్కడి నుంచి డైరెక్ట్ గా మనం తీసుకున్నంత వరకు కూడా దాదాపు మల్టిపుల్ క్వాలిటీ చెక్స్ జరిగిన తర్వాతే మనకు వస్తుంది. మీరు చూసినట్లు దాదాపు 340 టెస్టులు జరుగుతుంది మన యొక్క ఫార్ములా 1 షేక్ మిక్స్ లో. అండ్ తర్వాత మన యొక్క ఫార్ములా 2 మల్టీవిటమిన్ ఎంతమంది యూజ్ చేస్తారు? మల్టీవిటమిన్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? మల్టీవిటమిన్ దాదాపు 470 టెస్టులు జరిగిన తర్వాత మనకి బయటకు వస్తుంది. అండ్ తర్వాత మన హెర్బల్ టీ కాన్సన్ట్రేట్ దాదాపు అఫ్రెష్ అనేది 120 టెస్టులు జరిగిన తర్వాతే మన బయట మార్కెట్ లో పెడుతున్నారు. ఓకే, సో ఓన్లీ ఎంతమంది షేక్ కానీ, మల్టీవిటమిన్ కానీ, గ్రీన్ టీ కానీ తీసుకుంటున్నారు? అఫ్రెష్ ఎంతమంది తీసుకుంటున్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే, సో మనం తాగే షేక్, మనం వేసుకునే మల్టీవిటమిన్ సప్లిమెంట్ అండ్ మనం తాగే అఫ్రెష్ ఇన్ని టెస్టులు జరిగిన తర్వాత మనకి బయటకు వస్తుంది. సో మనం ప్రశాంతంగా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, దాంట్లో ఏ సందేహం లేదు. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఇన్ని టెస్టులు జరిగిన తర్వాత అది క్వాలిటీలో మన హెర్బల్ లైఫ్ అనేది అసలుకి కాంప్రమైజ్ అవ్వరండి. ఇన్ని టెస్టులు చేసిన తర్వాత మనకి బయటకు వస్తుంది. అండ్ తర్వాత మనకు వచ్చేసి దాదాపు 250 మిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీస్ పీపుల్ ఆఫ్ టెక్నాలజీ సిన్స్ 2010 నుంచి దాదాపు 250 మిలియన్స్ ఇన్వెస్ట్ చేశారు. అండ్ తర్వాత 30+ PhD స్టాఫ్స్. ఓకే, మనం బయట మనం తినే టిఫిన్ వాటర్లో వాళ్ళు ఎంతవరో చదువుకున్నారు, వాళ్ళు ఎంత ప్రాపర్ గా మనకి ఎంత క్లీన్ గా మనకి ఫుడ్ వేస్తారో మనకి క్లారిటీ లేదండి. కానీ మనం తాగే షేక్ లో ఇంతమంది PhDs అండ్ దాదాపు ఇంతమంది సైన్స్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు, 300+ సైన్స్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు, దాదాపు సీట్ ఫిల్ ప్రాసెస్ దాదాపు 14 స్టెప్స్ జరిగిన తర్వాతే మనకి ఈ ఫార్ములా 1 కానీ, షేక్ కానీ, ప్రోటీన్ కానీ, అండ్ సేమ్ టైం ఫార్ములా 2 మన యొక్క మల్టీవిటమిన్ కానీ అండ్ అఫ్రెష్ కానీ వీళ్ళందరూ అప్రూవల్ అయిన తర్వాత ఇన్ని టెస్టులు జరిగిన తర్వాత 14 స్టెప్స్ జరిగిన తర్వాత మనకి సీట్ ఫీడ్ ప్రాసెస్ అనేది అవుతుంది. ఓకే, దాదాపు 300+ ఎంప్లాయీస్ విత్ సైన్స్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు ఈ హెర్బల్ లైఫ్ లో మన హెర్బల్ లైఫ్ ఉన్నారు. PhD అంటే ఆశామాషి కాదండి. నాకు PhD చేయడం ఒక కళ. నేను దాదాపు ఎంటెక్ చేశాను, కానీ 30+ PhD స్టాఫ్ ఉన్నది మన హెర్బల్ లైఫ్ కంపెనీ. ఓకే, మీరు చూసినట్లయితే దాదాపు సీట్ ఫీడ్ అనేది క్వాలిటీలు ఎక్కడ రాజీ పడి ఉండరు. ఓకే, నెక్స్ట్ మేడం, మన హెర్బల్ లైఫ్ వెల్నెస్ కోచెస్ చాలా డిఫరెన్స్ తీసుకొస్తున్నారండి. ఓకే, మన ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మనం కస్టమర్స్ కి హెల్ప్ చేస్తాము. ఓకే, వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటి, వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారా, వెయిట్ గెయిన్ అవ్వాలా, ఓకే, వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ ఏంటి అర్థం చేసుకొని వాళ్ళకి ఈచ్ పర్సన్ తగ్గట్టు వాళ్ళ యొక్క డైట్ ప్లాన్ మనం చేస్తున్నాము. అండ్ తర్వాత 1-to-1 కోచింగ్. ఇప్పుడు మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కే స్పెషల్ గా ఒక డైటిషియన్ కోచ్ ఉంటారు, పర్సనల్ వెల్నెస్ కోచ్ ఉంటారు. కానీ ఇక్కడ మనం వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ని మనం కేర్ తీసుకుంటాము. 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది అండ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఉంటుంది. వాళ్ళకి ఎలా అయితే తాగితే బెటర్ గా ఉంటుంది, వాళ్ళ క్లబ్ లో కూర్చోబెట్టడం కానీ, అండ్ వాళ్ళ గురించి మనం అకౌంటబిలిటీ తీసుకోవడం. మనం ఒకరికి కనుక న్యూట్రిషన్ ఇచ్చామంటే ఖచ్చితంగా మీరు అందరూ చూసి ఉంటారు, మీ యొక్క కోచెస్ కానీ మిమ్మల్ని ఈ న్యూట్రిషన్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళని మీ గురించి ఎంత కేర్ తీసుకుంటే మీరు సెషన్లో కూర్చున్నారు.
ఓకే, మీతో మాట్లాడి మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని దానికి బెటర్ గా మన యొక్క న్యూట్రిషన్ ఏది ఉందో ప్లాన్ చేయడం. ఓకే, అండ్ మీరు తీసుకునే మీల్స్ అంతకుముందు మీల్ ఎలా, మీ యొక్క ప్లాన్ ఎలా ఉంటుంది, మీ స్నాక్స్ ఎలాంటి స్నాక్స్ తీసుకుంటే మీ హెల్త్ కి మంచిది, ఇవన్నీ కూడా మన వెల్నెస్ కోచెస్ మీకు అందరు చేస్తున్నారు. అంటే చేయడానికి మనం ఎలా అనేది మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మన కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. సో డైలీ మనకి ఎవరి సెషన్ సుధీర్ సార్ ఇస్తున్నారు, ఆన్లైన్ లో సెషన్స్ పెట్టినాము, ఆఫ్లైన్ లో సెషన్ తర్వాత మన ప్రతి కస్టమర్ తో మాట్లాడడం కానీ, ఇవన్నీ ఇప్పుడు మీరు ఈ యొక్క సైకిల్ చూస్తారంటే మనం ప్రతి ఒక్కరికి యాక్టివ్ గా మార్నింగ్ మన ఫిట్ అవర్స్ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎన్ని క్యాలరీస్ తీసుకుంటే వాళ్ళకి మంచిది, వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలా లూజ్ అవ్వాలా, అండ్ వాళ్ళకి ఎలాంటి న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. వాళ్ళు తీసుకున్న మనకి 1-to-1 ఇంటరాక్షన్, ప్రతి ఒక్క కోచ్ మీతో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ ఎవ్రీ వీక్ ఫాలో అప్ కానీ 15 days ఒకసారి ఫాలో అప్ కానీ, మీ యొక్క ఫ్యాట్ చెకప్ మానిటర్ తో మీకు ఫ్యాట్ చెకప్ చేయడం కానీ, అంతే మనకు ఉన్న మంచి సపోర్టివ్ కమ్యూనిటీ. నాకు తెలిసి బయట నేను అంతగా చూడలేదండి, నేను చూసింది అయితే హెర్బలైఫ్ సుఖీభవ సిస్టమ్ అనేది ది నెంబర్ 1 కమ్యూనిటీ సపోర్ట్ లో. సో మీరు ఇంకా ముందు ఇంకా చాలా మంచిగా నేర్చుకోవచ్చు, మనకి మంచిగా ట్రైనింగ్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మీకు అందిని కాబట్టే మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఈ యొక్క సెషన్ లో కూర్చున్నారు. ఓకే, నాకైతే పర్సనల్ గా నా కోచ్ స్పెషల్ గా ఇప్పుడు ఏదైతే పాయింట్స్ ఇవన్నీ కవర్ చేయడం వల్లే నేను ఇక్కడ హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాను. ఓకే, ఈ పాయింట్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. ఈ పాయింట్స్ వల్లే నేను ఈ కమ్యూనిటీలో కూర్చోగలుగుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హెర్బలైఫ్ వచ్చేసి ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మెంబర్ అండ్ వరల్డ్ వైడ్ ఫెడరేషన్ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం మెంబర్స్. ఓకే, ఇది గోల్డ్ స్టాండర్డ్ సెట్ చేసింది. ఓకే, అండ్ మనం ఎవరికైతే కమిట్మెంట్ గా వాళ్ళకి ప్రాపర్ గా వాళ్ళకి ఉన్న వెయిట్ ని బట్టి, హైట్ ని బట్టి ఐడియల్ గా ఎంత ఉండాలి, ఎంత వెయిట్ లాస్ అవ్వాలి, మనం చెప్పినట్టు చేస్తే మనకి సుధీర్ కుమార్ సార్ చెప్పినట్లు 3 to 4 kgs మనం చెప్తాము. 80+ kgs ఉంటే అండ్ 80 కన్నా తక్కువ ఉంటే వాళ్ళ యొక్క బాడీ యొక్క వాటర్ వేస్ట్ వాటర్ బట్టి, వాళ్ళ యొక్క ఫ్యాట్ ని బట్టి ఖచ్చితంగా మనకి గోల్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ హెర్బలైఫ్ ఉన్నంత గోల్డ్ రిజల్ట్ మనకి ఎక్కడ బయట ఉండవండి. స్టాండర్డ్ ఇక్కడ ఉన్న స్టాండర్డ్ రూల్స్ బయట ఏ కంపెనీలో ఏ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉండవండి. ఈ హెర్బలైఫ్ లో మన ఐడిఎస్ఏ అండ్ డబ్ల్యూఎస్ లో మనం మెంబరు. మనం ఏదైనా వరకైనా కానీ సేల్ చేయాలన్నా కానీ, రీటైల్ గా ఇలా న్యూట్రిషన్ ఇవ్వాలన్నా కానీ ఈ బోర్డ్ ఆఫ్ దీంట్లో మనం మెంబర్స్ ఉన్నాయి. హెర్బలైఫ్ దాంట్లో 1 of the మెంబర్. ఓకే, ఐడిఎస్ఏ అండ్ డబ్ల్యూఎఫ్డిఎస్ఏ లో. దాని తర్వాత ఈ హెర్బలైఫ్ మనం చాలా మంది అనుకుంటాము ఓన్లీ వెయిట్ లాస్ కి, వెయిట్ గెయిన్ కి. అలా కాకుండా చాలా మంది అథ్లెటిక్స్, క్రికెటర్స్, ఓకే, చాలా మంది ఆల్ అథ్లెటిక్స్ ఇది హెర్బలైఫ్ న్యూట్రిషన్ యూజ్ చేస్తున్నారు. పర్సనల్ గా రీసెంట్ గా స్మృతి మందన గారు ఆర్సీబీ ఉమెన్ టీమ్ కెప్టెన్, 1 of the ఇండియన్ క్రికెట్ ఉమెన్ టీమ్ మెంబర్. అండ్ మీరు చూసిన తర్వాత మణికా బట్రా గారు టేబుల్ టెన్నిస్ ఇండియా, అండ్ తర్వాత లక్ష్య సేన్ గారు, తర్వాత పాలక్ కోహ్లీ గారు పారా బ్యాడ్మింటన్, వీళ్ళందరూ కూడా మన హెర్బలైఫ్ సైన్ అప్ అయ్యి మన న్యూట్రిషన్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. సేమ్ టైం వాళ్ళు కూడా న్యూట్రిషన్ యూజ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా విరాట్ కోహ్లీ మీరు చూసినా గానీ, అండ్ క్రిస్టియానో రొనాల్డో కానీ, వీళ్ళందరూ మన హెర్బలైఫ్ తో టై అప్ అయినారు. వీళ్ళందరూ వరల్డ్ క్లాస్ అథ్లెట్స్, మన హెర్బలైఫ్ తో టై అప్ అయిన వాళ్ళు. ఓకే, అండ్ ఇది మనకి ఓన్లీ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కాదు, స్పోర్ట్స్ కానీ, జిమ్ చేసే వాళ్ళకి కానీ, వాళ్ళకి ఇష్టం ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వాళ్ళందరికీ ఉపయోగపడింది కాబట్టి, దీనిలో ఉన్నది చూశారు కాబట్టి వాళ్ళు దీన్ని స్పాన్సర్షిప్ చేయడానికి చేస్తున్నారు యాక్చువల్ గా. అండ్ తర్వాత మనము ఈ యొక్క ఈవెంట్స్ కి మనం స్పాన్సర్, మీరు ఎప్పుడైనా ఐపీఎల్ గా చూస్తుంటే కానీ, ఉమెన్ ఐపీఎల్ కానీ, టాటా ఐపీఎల్ కానీ, మనం యాక్టివ్ క్యాచ్ ఆఫ్ ద డే ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు రీసెంట్ గా. తర్వాత ఇది స్పెషల్లీ ఒలింపిక్స్ భారత్ కానీ, అండ్ ఎస్టెంట్ ఫర్ ట్రయథాన్ కానీ. ఓకే, దీంతో పాటు హెర్బలైఫ్ స్టార్ట్ ఇవి మల్టిపుల్, ఇప్పుడు మీరు చూసారో టాటా డబ్ల్యూపీఎల్ కానీ. ఓకే, అండ్ వీటన్నిటికీ మన యొక్క హెర్బలైఫ్ అనేది స్పాన్సర్షిప్ చేసింది. ఇండియన్ క్రికెట్ టీం చేయడం మన ఐపీఎల్ చేయడం అంత ఆషామాషి కదండి, చాలా హై లెవెల్ కంపెనీస్ దానికి పోటీ పడతాయి. కానీ మన హెర్బలైఫ్ మనకి మార్కెటింగ్ లో అంత లెవెల్లో చాలా మందికి రీచ్ అవుతుంది ఇప్పుడు క్రికెట్ తో టై అప్ అయి ఉండడం వల్ల. అండ్ దాంతో పాటు రీసెంట్ గా కానీ ప్రో కబడ్డీలో కూడా మన వాళ్ళు ఉన్నారు. అండ్ దాంతో పాటు ఇండియన్ మీరన్నీ చూసింది ఇవన్నీ కూడా డిస్నీ హాట్‌స్టార్ లో వీటన్ని కూడా మన హెర్బలైఫ్ అనేది ఒక 1 of the స్పాన్సర్షిప్ గా ఉంది. దాదాపు 71 స్పాన్సర్డ్ అథ్లెట్స్ ఉన్నారు మన హెర్బలైఫ్ లో. 52 టీమ్ మెంబర్స్ కి మనం ఉన్నాము. ఓకే, హెర్బలైఫ్ అనేది. అండ్ ఈవెంట్స్ కూడా మనము స్పాన్సర్ చేస్తాము, కైండ్ ఆఫ్ మార్కెటింగ్ గా కానీ, లేదా వాళ్ళకి ఉపయోగపడే న్యూట్రిషన్ ఫుడ్ విధంగా కానీ. ఓకే, 71 స్పాన్సర్స్ కి, 52 టీమ్స్ కి, 45 ఈవెంట్స్ కి మనం స్పాన్సర్స్ గా ఉన్నాము. నెక్స్ట్ మనకు వచ్చే అసోసియేట్ బెనిఫిట్స్.
మీరు చూసారంటే గోల్డెన్ రూల్. ఓకే, దీంట్లో ఎక్కడ కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయండి, 5 బేసిక్ రూల్స్. గోల్డెన్ రూల్స్ ఏమంటే ఫస్ట్, నో పర్చేజ్ రిక్వైర్డ్ అండ్ నో స్టార్ట్అప్ కాస్ట్. మనం ఎవ్వరికి కూడా ఇప్పుడు ఏదైనా మీరు ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నారంటే దానికి కొంత అమౌంట్ కట్టాలి, యాజ్ ఎ గుడ్ విల్ కింద కానీ, లేదా ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నది కానీ మీరు యాజ్ అసోసియేట్ గా సైన్ అప్ అయ్యారంటే మీరు ఏమి పే చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అండ్ స్టార్ట్అప్ గా కూడా మనం ఏం కాస్ట్ పే చేయాల్సిన లేదు. అండ్ దాదాపు ఇది ఒక్క నిమిషం, మనం ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టిన తర్వాత యాజ్ అసోసియేట్ గా మనకి దాదాపు 2 years మనం యూజ్ చేసిన తర్వాత నాకు వద్దు ఇవన్నా కూడా మన హెర్బాలైఫ్ అనేది గోల్డ్ స్టాండర్డ్ అంటే మనకి మనీ విత్ షిప్పింగ్ ఛార్జెస్ మనకి రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దీని తర్వాత మనం సేల్స్ బిజినెస్ కి స్టార్ట్అప్ గా ఎక్కడ కూడా మనకి రిక్వైర్డ్ గా మనకి ఎంత పెట్టి కొనాలనే రూల్ అనేది ఎక్కడ లేదు. అండ్ మనం క్లియర్ గా మెన్షన్ చేస్తాము ఈచ్ ప్రోడక్ట్ దానికి డైరెక్ట్లీ యూజ్ చేసాం. లేబుల్ ఏదో లోపల కూడా అదే ఉంటుంది. ఓకే, లేబుల్ లా అంటారు. ఇప్పుడు బయట కంట్రీస్ లో ప్రతి ఒక్క బయట ఎంత సైజ్ లో ఉందో, ఏ క్వాంటిటీ ఉందో లోపల కూడా అలానే ఉండాలని ఒక రూల్ ఉంటుంది, కానీ మన ఇండియాలో లేదు. బట్ హెర్బాలైఫ్ అది ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది. అండ్ తర్వాత మనం క్లియర్ గా అండ్ యాక్యురేట్ గా టైం టు టైం ఇది మనకి పొటెన్షియల్ గా ఇన్కమ్ చూపించేలాగా మనకి ప్లాన్ ఉంటుంది. ఓకే, ఇవి 5 స్టాండర్డ్ గోల్డెన్ రూల్స్. ఓకే, అండ్ దీని తర్వాత మనం ఈ హెర్బాలైఫ్ ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైతే డైలీ క్లబ్ రావడం కానీ, యాజ్ యుఎంఎస్ తీసుకొని ఇంటికాడ వాడుకోవడం కానీ, వాళ్ళకి దాదాపు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ వచ్చేసి ఇది మనకి బెటర్ ప్రైస్ లో దొరుకుతుంది. అంటే ఎవరైతే సైన్ అప్ అయి ఉన్నారో మీరు తీసుకున్న వాల్యూమ్స్ బట్టి ఇనిషియల్ గా అకౌంట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇనిషియల్ గా 13% డిస్కౌంట్ వస్తుంది. మనం 15 అని చెప్తాము, 2% జిఎస్టీగా వెళ్తుంది. ఓకే, బ్రోంజ్ లెవెల్ అంటారు. తర్వాత సిల్వర్ లెవెల్ ఉంటుంది. చాలా మందికి బెటర్ ఎవరైతే 100 వాల్యూమ్స్ తీసుకుంటారో విత్ ఇన్ టైంలో వాళ్ళకి దాదాపు 100 పాయింట్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి 25% అది అప్లికబుల్ అవుతుంది. యాక్చువల్గా 21% డిస్కౌంట్ వస్తుంది అండ్ ఎక్స్ట్రా 4% జిఎస్టీ అలా వెళ్తుంది. తర్వాత గోల్డ్ లెవెల్ స్టాండర్డ్ ఇది దాదాపు 30% దాకా డిస్కౌంట్ వస్తుంది. 500 పాయింట్స్ తీసుకోవాలి. లాస్ట్ 12 నెలల్లో 500 వాల్యూమ్స్ తీసుకుంటే మనం దాదాపు 30%. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక చీర కనుక్కుంటే మనకి ఎంత కష్టపడుతుంది, ఎవరైనా ఒక 3-4 తీసుకుంటే మీకు ఎంత ఎంత తగ్గిస్తారండి, ఒక 50 రూపాయలు కానీ మన హెర్బాలైఫ్ మనకు డైరెక్ట్ గా 30% డిస్కౌంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఆప్షన్ ఏ తీసుకుంటే. ఓకే, 3 ఉన్నాయి. బ్రోంజ్ లెవెల్ 13%, సిల్వర్ లెవెల్ 21%, గోల్డ్ లెవెల్ 30%. దాదాపు 3% 3 డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. ఓకే, మనం కనుక హైయెస్ట్ లెవెల్ ఏంటంటే ఆప్షన్ ఏ తీసుకుంటే మాక్సిమం 30% డిస్కౌంట్ వరకు మనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ నాకు ఇష్టమైంది, నా ఫేవరెట్ వచ్చేసి ఆప్షన్ బి. ఈ యొక్క అంబాసిడర్ ఫేవరెట్ ఏంటంటే ఆప్షన్ బి. ఇదేంటంటే ఇంతకుముందు చెప్పిన ఆప్షన్ ఏంటంటే మనం వాడుకోవచ్చు, మన ఇంట్లో వాళ్ళు వాడుకోవచ్చు, అంతవరకు అది సరిపోతుంది. మనం ఏదైతే ఆప్షన్ బి అనే ఆప్షన్ ఉందో దీంట్లో మనకి ఇందాక మేము చెప్పాం కదా, హెర్బాలైఫ్ యొక్క విజన్, వి మేక్ ద వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్. అందరినీ ఆరోగ్యంగా ఉంచుతాము, ఆనందంగా ఉంచుతాము. అది చేయాలంటే ఆప్షన్ బి ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, దీంట్లో మనకి ఏంటంటే ఇది మన మార్కెట్ గారి విజన్ ఆప్షన్ బి అనేది. ఓకే, దీంట్లో మనకి 3 గ్లోబల్ మెగా ట్రెండ్స్ ఉందండి. ఓకే, ఏదర్ ఒకళ్ళకి పూర్ న్యూట్రిషన్ అండి, దాదాపు చాలా మందికి న్యూట్రిషన్ అంతగా చాలా మంది ఇబ్బంది పడతారు. మీరు చూసినట్టే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే దాదాపు మన ఇండియాలోనే మాక్సిమం పర్సెంటేజ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవట్లేదు. ఓకే, ఇంకోటి ఏజింగ్ పాపులేషన్ ఉంది, పాపులేషన్ బాగా పెరిగిపోతుంది. అండ్ తర్వాత అండర్ ఎంప్లాయ్మెంట్, దాదాపు చాలా మందికి వాళ్ళకి రెస్పెక్టెడ్ గా వాళ్ళ ఫ్యామిలీకి కూడా తీసుకునేంత ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వల్ల మనకి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు టైం తినలేక. కానీ ఆ 3 మనకి న్యూట్రిషన్ అందుతుంది. ఓకే, తర్వాత ఎంప్లాయ్మెంట్ మనకి దీంట్లో ఆపర్చునిటీ ఉంది. ఓకే, అండ్ ఈ పాపులేషన్ కి ఈ పెరుగుతున్న జనాభా, ఓకే, ఈ 3టికి సంబంధించి మన యొక్క గ్లోబల్ ట్రెండ్స్ లో ఉన్న దాన్ని మన హెర్బాలైఫ్ బెటర్ ఆప్షన్ ఇస్తుంది. ఇది మనకి ఒక ఆపర్చునిటీ లాగా ఉపయోగపడుతుంది. ఉంటుంది, తర్వాత ఎంప్లాయ్మెంట్ యాజ్ మనీ ఏం చేసుకునే ఆప్షన్ ఉంటుంది, అంత సేమ్ టైం వేరే వాళ్ళకి హెల్ప్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. మనం వాళ్ళకి ఒక సేవ చేసే ఉద్దేశంతో చూసామంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వేరే లైఫ్ లో మనం చేంజెస్ తెచ్చినట్లు ఉంటుంది. ఓకే, అది మన యొక్క హెర్బాలైఫ్ ఆప్షన్ బి తీసుకున్న వాళ్ళకి బెటర్ గా ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది ఆప్షన్ బికి వెళ్లే ముందు ఫస్ట్ మనం ఒకసారి మన యొక్క ట్రెండ్స్ చూద్దాము. ట్రెండ్స్ ఏంటంటే మన స్వతంత్రం రాకముందు నుంచి 1940 వరకు దాదాపు ఏంటంటే ఎక్కువ మంది, అప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ మంది బేబీస్ పుట్టారు. ఆ జనరేషన్ లో 46 నుంచి 1940 నుంచి 64 ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ మంది పుట్టారు.
వరకు ఏంటంటే పిల్లలకి ఫుడ్ ఇవ్వడం కానీ డైపర్స్ కానీ ఇది ఎక్కువ ట్రెండింగ్ ఉంది. అంటే ఆ యొక్క విజన్ అంటే ఆ టైం ఆ జనరేషన్ అది హైలైట్. ఓకే, తర్వాత 60 నుంచి 70 ఎక్కువ బొమ్మలు కానీ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ స్టార్ట్ అయ్యాయి. మనం చదువుకోవాలి, పిల్లలు స్టార్ట్ అయ్యారు చదువుకోవాలి, వాళ్ళకి బొమ్మలు కావాలి, ఇదంతా ఆ 10 సంవత్సరాలలో అది హైలైట్ అంటే ఎక్కువ మందికి. ఓకే, కానీ 70 నుంచి 80లో రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంది. అంటే మనకి ఎక్కువ మంది ట్రెండ్ ఏంటంటే మనం ఒక ల్యాండ్ తీసుకోవాలి, పొలం కొనుక్కోవాలి, లేదా ఇల్లు కట్టుకోవాలి, ఇది అనేది ట్రెండ్ అప్పట్లో 70 నుంచి 80లో. కానీ 80 నుంచి 90కి వస్తే అంటే మేమున్న జనరేషన్ లో ఎలక్ట్రానిక్స్ అంటే మన ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్ కానీ టీవీస్ కానీ, ఓకే, టీవీస్ గా ఇన్వెంట్ చేయడం కానీ లేదా లైట్స్ కానీ బల్బ్ కానీ ఎక్కువ ఎక్కువ ఎలక్ట్రానిక్స్ అనేది ఆ జనరేషన్ ఎక్కువ ఉంది. అండ్ 90 నుంచి 2000కి వచ్చేసరికి కంప్యూటర్స్ అనేది చాలా స్ప్రెడ్డింగ్ అయిపోయింది. అంటే ఒకప్పుడు మనం ఇప్పుడు అందరూ పెన్ డ్రైవ్ వస్తున్నాయి కదా, మన చిన్న ఇప్పుడు 128 GB పెన్ డ్రైవ్ దాదాపు ఇంతే ఉంటుంది. కానీ అప్పట్లో దాదాపు 50 MBకి ఒక రూమ్ సైజ్ అంతా, 50 MBకి రూమ్ సైజ్ అంత స్పేస్ కావాలి. కానీ దాన్ని మనం ఇన్వెంట్ చేసి ఇదంతా కంప్యూటర్స్ ట్రెండ్ అనేది 90 నుంచి 2000 వరకు ఉంది. కానీ 2000 నుంచి 2001 దాదాపు ఈ 100 years మొత్తం కూడా వెల్నెస్, మన హెల్త్ గురించే, ఫ్యూచర్ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, మనం వెల్నెస్ ఇండస్ట్రీలో రన్ అవుతున్నాము. ఓకే, 2000 నుంచి 2001 వరకు ఇదంతా కూడా వెల్నెస్ ట్రెండ్ లోనే ఉన్నాము. ఓకే, మనం ఉన్నది రైట్ ప్లేస్, రైట్ డైరెక్షన్ లో ఉన్నాము. దాని తగ్గట్లు కనుక మన కోచ్ తో మాట్లాడుకుని మంచిగా ప్రొవైడ్ చేసుకుంటే ఇది మనకి ది బెస్ట్ అవుతుంది. ఓకే, అండ్ మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాక్సిమం మిలియన్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి ఏదైనా సపోజ్ ఒక సబ్బు తీసుకున్నాం అనుకోండి, అది మ్యానుఫ్యాక్చర్ చేయాలి, తర్వాత డిస్ట్రిబ్యూటర్ రైట్స్కి వెళ్ళాలి, తర్వాత నేషనల్ లెవెల్ డిస్ట్రిబ్యూటర్ రైట్స్కి వెళ్ళాలి, స్టేట్ ఆఫ్ ఏజెంట్కి వెళ్ళాలి, సూపర్ స్టాకిస్ట్కి వెళ్ళాలి, వెళ్ళాలి, హోల్సేల్కి వెళ్ళాలి, డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాలి, రీటైల్కి వెళ్ళాలి, తర్వాత కన్సూమర్కి. అంటే మనం సపోజ్ ఒక చిన్న మెడిమిక్స్ కానీ లేకపోతే ఒక సంతూర్ సోప్ కానీ తీసుకుంటే అది తయారు చేయడానికి అయ్యే ఖర్చు దాదాపు 3 to 4 రూపీసే. ఇక్కడ చెప్పిన దాదాపు 10 మెంబర్స్ లిస్ట్ ఉన్నారు చూసారా, రైట్స్ కానీ, ట్యాక్స్ కానీ, స్టాకిస్ట్ కానీ, లేదా హోల్సేల్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, ఈ లెవెల్స్ అన్ని వెళ్లే కొద్ది మన చివరి సబ్ ఎంత అవుతుంది, మైసూర్ సోప్ దాదాపు 70-80 రూపీస్ అవుతుంది. అయ్యే ఖర్చు చాలా తక్కువ, కానీ వీళ్ళందరికీ ఇన్కమ్ ఇచ్చి చేయలేసరికి చివరిలో చాలా కాస్ట్ అవుతుంది. కానీ అది ట్రెడిషనల్ మోడల్. ఎలా అంటే అడ్వర్టైజింగ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మనకి థమ్స్అప్ ఉందండి, థమ్స్అప్ కానీ ఏదైనా మీరు బ్రాండ్ చూసినట్లయితే చాలా మంది ఎలా అంటే దాన్ని యాడ్ చేయాలి, యాడ్ చేస్తేనే మీకు అది ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఇనిషియల్ గా దాన్ని ఓపెన్ చేసినప్పుడు పెద్ద పెద్ద హీరోలు పిలవడం కానీ లేదా స్పెషల్ వాళ్ళు పిలవడం కానీ, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి. అండ్ తర్వాత వాళ్ళకి ఇన్వెంటరీ మెయింటెనెన్స్ ఉంటుంది, తర్వాత సపరేట్ అకౌంటింగ్ ఉంటుంది, తర్వాత దాని తగ్గట్టు ఇంకా మీకు సపరేట్ ఉన్న తర్వాత మెనీ ఓవర్ హెడ్స్ హై లెవెల్లో పీపుల్ని పెట్టాలి. చాలా తలగానే పడతాయి. ఒకవేళ మీరు టిఫిన్ హోటల్ పెట్టుకుంటే, చాలా మంది చేస్తారు టిఫిన్ హోటల్ ఒకటి పెట్టుకుంటే ఆ మాస్టర్ ఇంకా మీకు దొరకబోతే చాలా ఇబ్బంది పడతారు. ఓకే, అది ఒకటి. దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి మనం చాలా ఇబ్బంది పడతాం. ఓకే, అండ్ దాని తర్వాత మెయింటెనెన్స్ చేసుకోవాలి. మనకి ఈ రోజు చేసిన పిండి కానీ ఏదైనా రేపు సెట్ అవ్వదు. సపోజ్ ఏదైనా ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నారు, అతనికి ఫ్రాంచైజ్ కాస్ట్ తీసుకోవాలి. ఓకే, అండ్ అవి కాకుండా మెయింటెనెన్స్ ఉండాలి, స్టాఫ్ ఉండాలి, వర్కర్స్ ఉండాలి. ఇన్ని చేసినా కూడా మన చివరికి ఎంత మిగులుతుందండి, చాలా అంటే చాలా తక్కువ. కానీ 21st century మోడల్ అంటే డైరెక్ట్ గా మనకి మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ కంపెనీ చేస్తుంది, డిస్ట్రిబ్యూటర్ మనం ఉంటాము, కన్సూమర్కి ఇస్తాము. ఇక్కడ ఎక్కడ కూడా మిడిల్ గా ఎవరు లేరు, ఇది డైరెక్ట్ గా కూడా మనకి వెళ్ళిపోయేది. ఓకే, మీరు చూసినట్లయితే ఇందాక మీరు చూసారు కదా పర్సంటేజ్లు ఏదైతే ఉన్నాయో, యాజ్ ఏ ఆప్షన్ ఏ తీసుకుంటే 13, 20 and 30 ఈ పర్సంటేజ్ ఎలా ఉందో పార్ట్ బీలో ఇంకా మనకి బెస్ట్ ఆపర్చునిటీస్, బెస్ట్ పర్సంటేజ్ ఉంది. అది ఎలా ఏంటనేది ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుతుంది. ఇక్కడ మనకి ఎక్కడ అడ్వర్టైజింగ్ లేదు. ఓకే, ఎక్కడ మనం ఆఫీస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే ఉంటాం, మనం చేసుకోవచ్చు. ఎక్కడ స్టాఫ్ రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ మనం స్టాక్ మెయింటైన్ చేసుకోవాలి, ఇన్వెంటరీ మెయింటైన్ హెవీగా అంటే ఒక గోడౌన్ తీసుకోవాలి, దాంట్లో పెట్టుకోవాలి అనే థాట్ అనేది ఉండదు. అంత స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. సపరేట్ గా అకౌంటింగ్ చేసుకోవాల్సిన అవసరం, లెక్కేసుకోవాలి, ఎంత ఉన్నాయి ఎంత లెక్కేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ మనం ఎవరిని కూడా ఒక హై లెవెల్ ఒక సూపర్వైజర్ కానీ ఎవరిని మనం హైర్ చేసుకొని యాజ్ హెడ్స్ గా వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ ఆ తలగాని పని చాలా తక్కువ ఉంటుంది ఈ 21st century మోడల్. సో ట్రెడిషనల్ మోడల్ బెస్ట్ అంటారా, 21st century మోడల్ బెస్ట్ అంటారా? తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ ఇన్కమ్ పెట్టడం, లేదా డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ చేసిన దాని గురించి డైరెక్ట్ గా ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ మధ్యలో ఉండి కన్సూమర్కి వెళ్దాం. ఓకే, నేనైతే 21st century మోడల్ బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మధ్యలో ఎవరు ఉండరు. ఓకే, ఇందాక మనం చూసినట్లయితే ఓన్లీ 3 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఇనీషియల్ గా డైరెక్ట్ గా మీరు ఎవరైతే అసోసియేట్ గా సైన్ అప్ అయ్యారో డైరెక్ట్ గా మీకు 25% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఎవరైతే సీనియర్ కన్సల్టెంట్ ఉన్నారో
వాళ్ళు ఇనిషియల్ గా 100 వాల్యూమ్స్ తీసుకుంటే 25%, అండ్ 500 వాల్యూమ్స్ బిలో తీసుకుంటే 35% డిస్కౌంట్ వస్తుంది 2 months లో. అండ్ తర్వాత ఇప్పుడు ది బెస్ట్ మన సుఖీభావ సిస్టమ్ లోనే ది బెస్ట్ ఏంటంటే క్వాలిఫైడ్ ప్రొడ్యూసర్ ఆప్షన్ 42%. 1000 వాల్యూమ్స్ విత్ ఇన్ 3 months లో పెట్టుకుని 1 shot లో పెట్టుకున్నా కానీ మనం డైరెక్ట్ 42% వెళ్ళిపోతాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ది బెస్ట్ ఇన్ హెర్బలైఫ్ కంపెనీ ఏంటంటే 50% డిస్కౌంట్. 4000 వాల్యూమ్స్ 12 నెలల్లో చేసుకుంటే మనకి డైరెక్ట్ గా 50% వెళ్ళిపోతాము. సో హెర్బలైఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఉన్న ప్రెషెంట్ టీమ్ కైనా అదే, కింద ఉన్న సూపర్వైజర్ అదే పర్సెంటేజ్ వస్తుంది, ఎవరికైనా ఈక్వల్ గా 50% వస్తుంది. ఓకే, నేనైతే ఇనిషియల్ గా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా ది బెస్ట్ 42% బెటర్ ఆప్షన్. మన సుఖీభావ సిస్టమ్ లో ఎక్కువ మంది 42% తీసుకొని డైరెక్ట్ గా వాళ్ళకి ఎక్కువ మార్జిన్ చూసుకోవడం, ఎక్కువ మంది హెల్ప్ చేయడంలో 40% చాలా ఇనిషియల్ గా ఉపయోగపడుతుంది. లేదు ఒకేసారి 4000 తీసుకున్నా కానీ 4000 42% తర్వాత మీకు డైరెక్ట్ 50% వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే, ఈ 4 ఆప్షన్స్ లో ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు నీడ్ ఉంటే. ఓకే, మీ అందరూ అఫ్రెష్ కంప్లీట్ చేశారా? ఓకే, అండ్ లాస్ట్ వచ్చేసి మనం ఇన్కమ్ ఎలా చేసుకోవచ్చు, ఇప్పుడు ఇన్ని పర్సంటేజ్ ఉన్నాయి, ఇన్కమ్ ఎలా చేసుకోవచ్చు అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఓకే, మనకి 2 ways ఉన్నాయి దీంట్లో. ఓకే, హెర్బలైఫ్ లో మనము ఏదో ప్రోడక్ట్స్ ని అమ్మొచ్చు. ఓకే, మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ రావడం కానీ, రిటైల్ ప్రాఫిట్ అండ్ సపోర్టింగ్ అదర్ స్టేజ్ మనకి ప్రతి ఒక్కరికి పర్సనల్ గోల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనము మన పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ, లేదా మనం చేసే డే టు డే లైఫ్ లో మనకి మన నీడ్స్ కావాల్సిన గ్రాసరీస్ కొనుక్కోవడం కానీ, హౌస్ రెంట్ కానీ, ఇవన్నీ చేసుకోవడానికి మనకి డైరెక్ట్ గా ప్రోడక్ట్స్ అమ్ముకున్నా కానీ మనకి మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు, రిటైల్ ప్రాఫిట్స్ అంటారు. అండ్ తర్వాత బిల్డింగ్ అండ్ సపోర్టింగ్ ఏ సక్సెస్ఫుల్ టీమ్. మనం ఏదైతే పని చేస్తామో, మనం ఎలా అయితే కస్టమర్స్ కి పాంప్లెట్ వర్క్ చేస్తున్నామో, మనం ఎలా అయితే కొత్త కస్టమర్స్ తో మాట్లాడి వాళ్ళకి ఎలా అయితే న్యూట్రిషన్ ఇస్తున్నామో, అలా మన యొక్క కింద టీమ్ కి మనం గైడ్ చేసి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా అలా బెస్ట్ ఆప్షన్ చూసుకునే ఛాన్స్ ఉంది. సో ఇది సెకండ్ వే, మన టీమ్ తో మాట్లాడి వాళ్ళని ట్రైన్ చేసి మనం ఏది చేస్తున్నామో వాళ్ళకి ఎలా మనం దాన్ని ఇవ్వాలో, ఏ కస్టమర్ కి ఎలాంటి ప్రోడక్ట్ ఇవ్వాలో మనకి డే టు డే మన మార్నింగ్ సెషన్స్ లో చెప్తూ ఉంటారు మాక్సిమం చాలా మంది. సప్లిమెంట్స్, షేక్స్ అందరు విషయాలు మాక్సిమం తర్వాత ఎలా చేయాలి క్లియర్ గా చెప్తారు. ఓకే, ఇంకోటి నెక్స్ట్ మీ క్వశ్చన్ రావచ్చు, నేను హెర్బలైఫ్ లో ఎందుకు పనిచేయాలి? ఓకే, ఎందుకు పనిచేయాలంటే ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం నలుగురికి హెల్ప్ చేయాలి. అంటే ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసే ప్రాసెస్ లో వాళ్ళకున్న ప్రాబ్లం అర్థం చేసుకొని వాళ్ళకి ఏదైతే బెటర్ ఉందో అర్థం చేసుకుని వాళ్ళకి ఇవ్వడం చాలా బెటర్. వాళ్ళకి హెల్ప్ చేయడంతో పాటు ఓకే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, లేదా అది మన కైండ్ ఆఫ్ ఓన్ బిజినెస్ గా చేసుకోవచ్చు. ఓకే, అండ్ తర్వాత నేను సపోజ్ ఒకరికి ఒక కస్టమర్ కి మంచిగా, మా అమ్మగారికి ఉన్నారు, మా అమ్మగారికి గ్యాస్ట్రిక్ 10 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నారు. ఆమె గ్యాస్ట్రిక్ ఆమెకి ఏ న్యూట్రిషన్ సజెస్ట్ ఉందో మా యొక్క కోచ్ తో మాట్లాడుకుని ఆ గ్యాస్ట్రిక్ కి సంబంధించిన న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయింది. డాక్టర్ గారి సలహాతో 10 సంవత్సరాల నుంచి వేసుకున్న టాబ్లెట్ ఆఫ్ చేయడం జరిగింది డాక్టర్ గారి సలహాతో. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు చెప్పలేదు. అది ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డ మా అమ్మగారికి ఒక అలోవెరా, ఆపరేషన్, ప్రోబయోటిక్ తీసుకుంటే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది ఆ 3 months లోనే. 15 years నుంచి కష్టపడేది. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది నేనైతే చాలా మందికి నేను హెల్ప్ చేశాను. చాలా మంచిగా నన్ను చాలా మంది బాబు మంచి పని చేసామని చెప్పడం నాకు చాలా హ్యాపీ ఫీల్. అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో మీ కోచెస్ ప్రతి ఒక్కరు మేము తీసుకొని కూడా సాటిస్ఫై అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, అండ్ రికగ్నేషన్ ఉంటుంది. రికగ్నేషన్ అనేది ది బెస్ట్ మన సుఖీభావ సిస్టమ్ ఇచ్చేది. ఎక్కువ మందికి హెల్ప్ చేయడం వల్ల మీరు చూస్తుంటే వివిఐపి కానీ, లేదా మీరు చూస్తే మీకు అందరి ముందు క్లాప్స్ కొట్టించడం కానీ, ఎక్కువ వెయిట్ లాస్ అవుతాయి, ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ మనకి హెర్బలైఫ్ లో దొరుకుతాయి. అండ్ దీంతో పాటు మనం ఏదైనా డైలీ మన సుధీర్ చెప్పినట్టు మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours వర్క్ చేసుకొని ఫ్యామిలీ బ్యాలెన్స్డ్ గా మన ఫ్యామిలీకి ప్రాపర్ టైం ఇచ్చుకోవచ్చు అండ్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. తర్వాత మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఒక జాబ్ చేస్తే మీ బాస్ చెప్పించేయాలి, వాళ్ళు చెప్పినట్టు కూర్చోవాలి, రేపు లీవ్ అంటే ఎవరు. కానీ ఈ హెర్బలైఫ్ లో మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది, మనకి నచ్చినంత పని చేసుకోవచ్చు, అనుకున్న దానికన్నా ఎక్కువ ఇన్కమ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ పర్సనల్ గా మన ట్రైనింగ్స్ తీసుకోవడం మనం కూడా డెవలప్ అవ్వచ్చు. ఓన్లీ హెర్బలైఫ్ లోనే కాకుండా మన పర్సనల్ గ్రోత్ కూడా చాలా ఎక్కువ.
ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత న్యూ కమ్యూనిటీ పరిచయం అవుతుంది. లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు. చాలా హ్యాపీగా న్యూ లైఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఇప్పటిదాకా ఏదైతే ప్రాబ్లమ్స్ అవన్నీ పక్క పెట్టేసి దీంట్లో ఉన్న ప్రశాంతంగా ఉండొచ్చు. టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఎర్లీ రిటైర్మెంట్ ఉంటుంది. లేదా దీంట్లో మనకి టైం ఫ్రీడమ్ అంటే మనకి నచ్చిన టైంలో వెళ్ళి పని చేసుకోవచ్చు. ప్రాపర్ డైలీ 2 hours 4 hours సెట్ చేసుకొని ఎక్కువ మంది కాంప్లెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, అండ్ తర్వాత హ్యాపీగా ఎర్లీగా మంచిగా ఇన్కమ్ చేసుకొని ఎర్లీగా మనం రిటైర్ అవ్వచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అంతా. మొత్తం మంచిగా వెకేషన్స్ ది బెస్ట్. నా ఈ ఇయర్ లైఫ్ లో బెస్ట్ ఏంటంటే వెకేషన్స్. మంచిగా మనం చేసుకున్న వాల్యూమ్స్ బట్టి కానీ మనకి కంపెనీ ఒక దీన్ని బట్టి వెకేషన్స్ ఉంటాయి. నేషనల్ ఇంటర్నేషనల్ వెకేషన్స్ ఉంటాయి. దానికి మంచిగా క్వాలిఫై ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే లెగసీ మీకు చెప్పినట్లు రిటైర్ అయ్యి మీరు ఎర్లీగా మీరు ఒక మంచి పిన్ లో ఉన్న తర్వాత రిటైర్ అయ్యి మీ యొక్క 3 generations కి మన యొక్క లెగసీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనం ఆగిపోయి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఫ్రెష్ గా స్టార్ట్ చేయకుండా ఎక్కడైతే మన సపోజ్ నేను టీమ్ కార్డ్ రిటైర్ అయ్యాను అక్కడి నుంచి నా కొడుకుకి మా వైఫ్ కి అలా ఇచ్చుకోవచ్చు. అలా మనం లెగసీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం మన యొక్క హెర్బలైఫ్ లో ఉంది. ఇవన్నీ ది బెస్ట్. ఇన్ని ఆఫీస్ దీంట్లో ఉన్నాయి కాబట్టి చాలా మంది ప్రపంచంలోనే ఇంతమంది అసోసియేట్ దీనికి సైన్ అప్ అయి ఉన్నారు. మన ఇండియాలో దాదాపు మీరు చూసినట్లయితే 4.5 lakhs అసోసియేట్ సైన్ అప్ అయింది. ఈ బెటర్ ఆప్షన్స్ చూసి మీరు కూడా దీంట్లో హ్యాపీగా సైన్ అప్ అవ్వచ్చు. అండ్ దీంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఓకే, ప్రతి ఒక్క దానికి బేసిక్ రూల్స్ ఉంటాయి. మనం ఎవరికైతే నోటిఫికేషన్ ఇస్తామో ఖచ్చితంగా మనం ఫుడ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. FSSA రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 or 3 ఉండాలి. అండ్ ఆధార్ పాన్ మీరు సైన్ చేసి ఉంచాలి. ఎందుకంటే రేపు మీకు వచ్చే ఇన్కమ్ మీకు అకౌంట్ లో పడాలి. ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కే ఉండాలి. సేమ్ టైం పాన్ కూడా ఫ్యూచర్ లో ఇన్కమ్ ట్యాక్స్ లాభంలోకి వచ్చిన తర్వాత ఇన్కమ్ అనేది ఎక్కువ డిడక్ట్ అవ్వడానికి పాన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత విత్ ఇన్ మంత్లీ స్టేట్మెంట్ 30 days ఉండాలి. ఓకే, అండ్ తర్వాత టైం టు టైం మన యొక్క జూమ్ లో మనకి జరిగే వెన్స్డే అండ్ సాటర్డే ట్రైనింగ్స్, అండ్ ఎవ్రీ మంత్ 1 time మనకు గుంటూరులో జరిగే అడ్వాన్స్ ట్రైనింగ్ కానీ బేసిక్ ట్రైనింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అండ్ న్యూట్రిషన్ క్లబ్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. క్లబ్స్ కి వెళ్ళడం అలవాటు ఉండాలి. డైలీ మినిమం వన్స్ ఎక్కడైతే తక్కువ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు అయితే డైలీ ఖచ్చితంగా క్లబ్ కి వెళ్ళాలి. లేదా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళైతే మినిమం వీక్ ఒకసారి కానీ క్లబ్ లో ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. అండ్ కోచెస్ కి ఏవైతే ట్రైనింగ్స్ ఉన్నాయో మస్ట్ అండ్ షుడ్ గా అందరూ అటెండ్ అయి ఉండాలి. విత్ కెమెరా ఆన్ చేసుకుని ఉండాలి. అండ్ సేమ్ టైం ఎక్కువ మంది గురించి ఎక్కువ మందికి హెల్ప్ చేస్తుండాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి. సేమ్ టైం చాలా మనల్ని నమ్మి వచ్చిన కస్టమర్స్ కూడా కేర్ టేకింగ్ చేస్తుండాలి. అండ్ దాంతో పాటు మీకు ఏది ఇన్కమ్ మీ యొక్క డైరెక్ట్ గా మీ చెక్స్ అకౌంట్ లో పడడానికి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఐడి ప్రూఫ్స్ కూడా ఇవ్వాలి. సేమ్ కైండ్ ఆఫ్ SBI బ్యాంక్ అండ్ రెస్పెక్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ విత్ బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ కండిషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎవరైతే ఆప్షన్ B తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మనకి షేర్ చేయాలి. ఓకే, సో ఎలా ఉంది ఇప్పటిదాకా చెప్పింది ఎలా ఉంది? ఓకే, ఇప్పుడు మనమైతే కరెక్ట్ డైరెక్షన్ ఉన్నాము. ఇప్పటిదాకా మీ లైఫ్ ఎలా ఉందో తెలియదు, కానీ మీరు ఈ మీటింగ్ అటెండ్ అవుతున్నారంటే ఖచ్చితంగా ది బెస్ట్ ప్లేస్ లో రైట్ ప్లేస్ లో ఉన్నారు. రైట్ టైం కి మీరు వింటున్నారు. అండ్ నేనైతే ఇది ఎలా అంటే మీకు ఎలా చెప్తాంటే మంచి డెసిషన్ చాలా స్మార్ట్ గా వైజ్ తీసుకోవాలి. ఓకే, ఎవరైతే ఈ డెసిషన్ తీసుకొని రెడీగా ఉన్నారో ఓకే వాళ్ళు హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఆప్షన్ B తీసుకుంటారో ఓకే నాది వాళ్ళు కరెక్ట్ టైంలో ఉన్నారు, కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు, స్మార్ట్ గా ఆలోచిస్తారు. అండ్ అందరూ మన యొక్క సీనియర్స్ ఎలా అయితే ఏం చేస్తారో అలా మీరు ఏం చేసే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ ఇంకోటి మనది బెస్ట్ ఏంటంటే హెర్బలైఫ్ లో మన ఏజ్ లిమిట్ లేదు, 18+ అయి ఉండాలి. జెండర్ లిమిట్ లేదు, మీరు మగ ఆడ ఏది అవసరం లేదు, ట్రాన్స్జెండర్ అవసరం లేదు. అండ్ ప్రొఫెషనల్ ఉండాలి. ఓకే, ఫైనాన్షియల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఓకే, అండ్ ఎడ్యుకేషన్ కూడా అసలు అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మొత్తం మేము ట్రైనింగ్స్ లో కూర్చుంటే ఆటోమేటిక్గా మీరు నేర్చుకునే ఛాన్స్ ఉంది. అండ్ మీకేం కావాలంటే ఫస్ట్ మంచి యాటిట్యూడ్ తో ఉండాలి, మంచి యాక్టివ్ గా ఉండాలి. ఓకే, అండ్ నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరు స్టూడెంట్ లాగా ప్రతి రోజు ఒక స్టూడెంట్ లాగా రెడీగా ఉండాలి నేర్చుకోవడానికి అండ్ ట్రై చేయడానికి. ఓకే, అండ్ తర్వాత ఎక్కువ మందికి హెల్ప్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే, మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, మీరు ఏదైతే ఫినాన్షియల్ గా టార్గెట్ సెట్ చేసుకున్నారో అది ఫోకస్ అచీవ్ అవ్వడానికి ఓకే ఒక టార్గెట్ గా మీరు పెట్టుకోవచ్చు ఫినాన్షియల్ గా. అండ్ ఇప్పుడు ఆప్షన్ B తీసుకున్న వాళ్ళకి 1500 ఉంటుందండి తీసుకున్నందుకు. మనకి ఈ 1500 ఎందుకు అంటే మనకి అడ్వాన్స్ టికెట్ ఒకటి 800 కాస్ట్
టికెట్ ఒకటి, సెలెక్షన్ టికెట్ ఒకటి, దాదాపు 1600. ఈ 2 టికెట్స్ మీకు బోనస్ ఫ్రీగా ఇస్తారు. అండ్ మీకు ఒక బ్యాడ్జ్ ఉంటుంది. ఇప్పుడు అయితే నా బ్యాడ్జ్ చూస్తున్నారు, ఆ బ్యాడ్జ్ ఉంటుంది. దాంతో పాటు మీకు డైరీ అండ్ పెన్ ఇస్తారు. అండ్ అదే విధంగా మీకు సప్లిమెంట్ బాక్స్ ఇస్తారు. మీ యొక్క ట్యాబ్ టీమ్ తో ఫోటో తీసుకునే ఆపర్చునిటీ మీకు ఉంటుంది. ఇవన్నీ కలిపి కూడా మీకు 10 ఉంటుంది. కానీ ఇవి ఓవరాల్ గా దాదాపు 1800 to 2000 అయ్యే కాస్ట్ కిట్ మీకు యాజ్ ఫ్రీగా ఇస్తారు. సో ఇవన్నీ కూడా మీకు విత్ ఇన్ ఈ 10 వస్తాయి. సో ఇప్పుడు ఎవరైతే ఆప్షన్ బి తీసుకుంటారో విత్ ఇన్ టైంలోనే మీరు ఈ యొక్క 1500 పే చేయాలి. ఇవన్నీ మీకు వచ్చే బెనిఫిట్స్. మల్లికార్జున రెడ్డి సార్కి మీరు ఫోన్ పే చేయాలి. కింద నెంబర్ పెట్టాము, గూగుల్ పే, ఫోన్ పే 9032945142 90329454. ఈ నెంబర్ కి మీరు ఇమీడియట్ ఫోన్ పే చేస్తే మీ పేరు రిజిస్టర్ ఉంటుంది. ఓకే, ఎవరైతే రెడీగా ఉన్నారో ప్లీజ్ రెడీగా ఉండండి. సో ఇప్పుడు మీరు అంతా సెషన్ విన్నారు కదా. సో ఇలానే ఈ సెషన్స్ విని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి మనం వెయిట్ చేసుకుందామా. ఒకసారి వాళ్ళకి ఇన్కమ్స్, వాళ్ళ ఎంఎస్ ఎక్స్పెన్స్ ఎలా యూజ్ చేసుకున్నారు, వాళ్ళకి ఎలా ఇది ఒకసారి విందామా. ఓకే, ఒకసారి మీ అందరు క్లాప్స్ తో ఇన్వైట్ చేస్తారా. ఓకే, ప్రశాంత్ రెడ్డి గారు ఆన్ టు ద స్క్రీన్, హ్యాండ్ రేషన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా వాయిస్ ఎలా ఉంది? బాగానే ఉంది? ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు ప్రసన్నాంజనేయ రెడ్డి అండి. నేను నర్సాపేట నుంచి. నేను ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యి 9 నెలలు అవుతుందండి. నేను యాజ్ ఏ కస్టమర్ గా ఈ కమ్యూనిటీలోకి వచ్చానండి. వచ్చిన 2 నెలల్లోనే నా ఏదైతే ఓవర్ వెయిట్ ఉందో, నేను ఏదైతే అంతకుముందు బాగా లావుగా ఉండేవాడినండి. నా ప్రొఫెషన్ ఏంటంటే గోల్డ్ షాపు. అందులో 8 నుంచి 9 గంటలు కూర్చొని ఉండటం వల్ల నా పొట్ట భాగం కానీ నా చిన్ను కానీ బాగా లావుగా అనిపించేది. దానివల్ల ఏంటంటే నేను వెయిట్ లాస్ కావాలని నేను చూస్తున్న క్రమంలో మా కోచ్ పరిచయం అయ్యారు, కోటిరెడ్డి గారు. నేను ఆ పాంప్లెట్ ద్వారా నేను ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యానండి. అయితే ఇక్కడ నేను వచ్చిన 2 months లోనే నేను బెస్ట్ రిజల్ట్ తీసుకున్నానండి. కంపల్సరిగా నేను ఏదైతే తగ్గాలనుకున్నానో, నేను ఏదైతే ఐడియల్ వెయిట్ లో ఉండాలనుకున్నానో అది నేను అచీవ్ కాగలిగాను. రోజు క్లబ్కు రావడం వల్ల నేను 96 కిలోల నుంచి 80 కిలోలకి నా ఐడియల్ వెయిట్ కి వచ్చానండి. కంపల్సరీగా 7-8 నెలల నుంచి కూడా నేను అదే వెయిట్ ని మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. వెయిట్ ని మెయింటైన్ చేసుకోవడంతో పాటు నాకు ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, లేకపోతే పొట్ట బిర్రుగా ఉండటం కానీ, లేకపోతే కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండటం కానీ, ఇవన్నీ కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మన ఫుడ్ తీసుకోవటం వల్ల నేను క్లియర్ చేసుకున్నాను. కాకపోతే నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, నేను ఓన్లీ కస్టమరేనండి, నేను కోచ్ గా తీసుకొని అన్నాను. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు ఏదైతే సుధీర్ సార్ క్లాసులు ఎప్పుడైతే నాకు అలవాటు అయినాయో, నేను తర్వాత నా నిర్ణయం మార్చుకున్నాను. ఇది మనం ఏదైతే పొందాం ఆరోగ్యం, అది మనం ఇతరులకు ఇచ్చేది సేవాభావంతోనే. నేను ఎప్పుడైతే మా కోచెస్, మా అప్లయన్స్ ఏదైతే నన్ను ఇక్కడ కూర్చోబెట్టారో, ఆ రోజు అర్థమైంది నాకు అసలు కంపెనీ హిస్టరీ ఏంది, కంపెనీ ఏ సేవాభావంతో ఇది పని చేస్తుంది, రన్ చేస్తుంది అనేది నాకు అర్థం చేసుకొని, నేను ఆ రోజే ఇప్పుడు మీరు ఎలాగైతే చెప్పారో కంపెనీ గురించి చెప్పి ఏ ఆప్షన్ తీసుకుంటారో, బి ఆప్షన్ తీసుకుంటారంటే నేను ఆలోచించుకుంటే బి ఆప్షన్ తీసుకున్నానండి. ఎందుకంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను గోల్డ్ షాపు 27 years నుంచి రన్ చేస్తున్నాను. నాకు కుదరదో అనుకునేవాడిని ఫస్ట్ లో, స్టార్టింగ్ లో. కానీ నాకు ఏదైతే టైమింగ్ నాకు సెట్ చేశారు, మా సార్స్ అందరూ సెట్ చేశారో, నేను దాని ప్రకారం ఫాలో అవుతూ జస్ట్ ఒక 2-3 గంటలేనండి నేను చేస్తుంది. దీంట్లో నేను పెద్ద ఎఫర్ట్ గా ఫుల్ టైం కూడా చేయట్లేదు. కానీ నాకు ఆ చేయటం వల్ల కూడా నాకు ఇన్కమ్ జనరేట్ అయింది. ఇప్పుడు నేను చక్కగా నా ఫ్యామిలీని అందరం న్యూట్రిషన్ తీసుకుంటున్నాము. నేను తగ్గడంతో పాటు మా మిసెస్ కూడా ఒక 11 కిలోలు తగ్గారండి. అయితే నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను 27 years నుంచి బాగా మంచి ఆదాయం ఉండే బిజినెస్ చేస్తున్నాను. గోల్డ్ షాప్ అంటే మీ అందరూ తెలుసు. కానీ నేను ఇక్కడ దీన్ని తీసుకుందండి, ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకోవడానికి కారణం అంటే ఒక మెయిన్ కారణం ఉంది. ఇప్పుడు నేను చెప్పేదే, నేను ఎప్పుడైతే ఫస్ట్ రోజు ఆప్షన్ తీసుకొని సార్ను కలిసానో, నేను మీలాగా బెస్ట్ స్పీకర్ కావాలండి అని సార్తో చెప్పాను. అయితే చాలా మంది ఎందుకంటే నేను నేర్చుకోగలుగుతున్నాను, అది నాకు బాగా సంతృప్తిస్తుందండి. ఎప్పుడైతే మనం
ఆరోగ్యం తీసుకున్నామో మన కస్టమర్స్ కూడా మనం ఎప్పుడైతే రిజల్ట్ ఇవ్వగలుగుతున్నామో అది నాకు బాగా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే మన కంపెనీ మోటో అనేది కదా, ప్రపంచాన్ని అంతటిని అందరిని ఆరోగ్యంగా ఉంచడం అనేది అది నాకు బాగా కనెక్ట్ అయిందండి. ఆ కనెక్ట్ అయ్యడం వల్లనే నేను ఎప్పుడైతే బి ఆప్షన్ తీసుకున్నానో దానికి అనుగుణంగానే రోజు 2-3 గంటలు పని చేస్తున్నానండి. పని చేయటం వల్లే నాకు ఆదాయం కూడా అనుకోకుండా ఆదాయం నాకు క్రియేట్ అయింది. నాకు ఆదాయం క్రియేట్ అయింది, నా కస్టమర్స్ నేను ఫాలోఅప్ చేసుకోగలుగుతున్నాను. నాకు కొన్ని రిజల్ట్ కూడా నాకు చాలా సంతృప్తిని ఇస్తున్నాయండి నా కస్టమర్స్. నా రిజల్ట్ కూడా చూడండి, నా లాస్ట్ మంత్ ఇన్కమ్ 20,295 రూపాయలు. ఇది నా చెక్ ఇన్కమ్. నాకు రిటైల్ ఇన్కమ్ కూడా ఒక 10-15 వేలు దాకా వస్తుందండి. కాకపోతే ఇక్కడ నేను ఇన్కమ్ కోసం కాకుండా ఎక్కువ నేను పని చేస్తుంది నలుగురికి సహాయం చేయాలనే ఉద్దేశంతో, ఎక్కువ మోటివేషన్ తోటి నేనైతే దీంట్లో వర్క్ చేస్తున్నానండి. కాకపోతే నాకు చాలా మంచిగా నాకు ఈ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. ముందుగా నా కోచెస్ ఏదైతే నన్ను పరిచయం చేశారో ఆయనకు చాలా థ్యాంక్ యూ అండి. కోటిరెడ్డి గారికి, నా అప్లైన్ గారికి, వెంకటరావు గారికి, తిరుపతం మేడం గారికి కూడా థ్యాంక్ యూ. ఈ సిస్టానికి కూడా అండి, సుఖీభావ సిస్టానికి మన మెంటర్ సుధీర్ సార్ కూడా థ్యాంక్ యూ అండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కంపెనీ స్థాపించిన మార్క్యూస్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఆయన స్థాపించడం వల్లే మనం ఆరోగ్యంగా తీసుకుంటున్నాము, మనం ఆదాయం కూడా ఎర్న్ చేసుకోవడానికి ఒక మార్గం చూపించాయని కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఒక డౌట్ సార్, ఒకటి అడగచ్చా ప్రశాంత్ రెడ్డి గారు మిమ్మల్ని? అన్మ్యూట్ చేసుకోండి సార్. చెప్పండి సార్. మీరు గోల్డ్ షాపు, మీరు నాకు పర్సనల్ గా తెలుసు. సో మీరు ఇది కోచ్ షాప్ తీసుకోవాలి మీకు ఎందుకు అనిపించింది సార్? అంటే ఒక ఫస్ట్ 3 months దాకా అయితే నేను తీసుకోలేదండి. ఎప్పుడైతే నన్ను ఈ ఆపర్చునిటీలో కూర్చోబెట్టారో ఆ రోజే నాకు అర్థమైంది అసలు ఈ కంపెనీ ఏంది, కంపెనీలో మనం ఎందుకు ఉండి మనం సేవ చేయాలనేది నాకు చాలా అర్థమైందండి. ఎందుకంటే ఇది నాకైతే నాకు అంత ముందు కానించే ఒక మోటివేషన్ ఉండేదండి. నేను ఎప్పుడైనా ఏదో ఒక రంగంలో జనాలకు సేవాభావంతో చేయాలనే నాకు థాట్ ఉండేది. నాకు కరెక్ట్ వేదిక దొరికింది. నాకు ఆ వేదిక నేను ఉపయోగించుకోవడానికే ఈ కోచ్ ఆప్షన్ అనేది తీసుకున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంకా మోర్ పీపుల్ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మేడం నాది షేర్ చేయాలి మేడం. నెక్స్ట్ సో నేను ఎంసీ కాబట్టి, నేను స్పీకర్ కాబట్టి నా యొక్క చెక్ ఇన్కమ్ షేర్ చేస్తాను. ఓకే, నాది స్క్రీన్ షేర్ చేయండి మేడం. చెక్ కూడా యాడ్ చేశాను. ఇనిషియల్గా ఉన్నాయి స్లైడ్స్. సో నా యొక్క రిజల్ట్ చూశారు. ఓకే, నా పేరు నామ వేణుగోపాల్. నేను ఇప్పుడే నా గురించి పరిచయం చేసుకున్నాను. అండ్ నేను సాఫ్ట్వేర్ గా చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. దాదాపు నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ నేను ఈ యొక్క అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ నేను ఆప్షన్ తీసుకునేది నేను చాలా డౌట్ గా తీసుకున్నాను. నాకు ఇది అవసరమా, నాకు ప్రశాంతంగా పొద్దున్న సాయంత్రం జాబ్ చేసుకుని నాకు సరిపోయింది కదా, నాకు ఇది అవసరమైన థాట్ తో కూర్చున్నాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఈ కోచ్ ఆప్షన్ తీసుకోవడం వల్ల నాలాంటి వాళ్ళు తెలియక, ఓకే, ఎక్కడైతే మీ కారంపూడి ఒక మారుమూల పల్లెటూరులో మా అమ్మగారికి కానీ మా అక్కయ్య గారికి నేను దాదాపు 100+ మెంబర్స్కి హెల్ప్ చేశాను. అక్కడ హెల్ప్ చేసే ప్రాసెస్లో ఏమైందంటే నాకు సమ్ పర్సన్ చెప్తే నేను వినను. ఎందుకంటే నేను ఎంటెక్ చదువుకున్నాను, వీడు చెప్తే నేను వినాలి అనే మైండ్ సెట్తో ఉండే నేను ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా వచ్చినప్పుడు చూసినప్పుడు సరే నాకు అది నీడ్ కదా, నేను అది ఎందుకు చేయకూడదని అలా క్లబ్కు వెళ్ళి దాదాపు 365 రోజులు క్లబ్కు వెళ్ళడం వల్ల ఈ సిస్టమ్ యొక్క విలువ తెలిసి నాకున్న దాంట్లో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశాక నాకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఓకే, నేను మా అమ్మగారికి వాడుకోవాలి, నేను ఇలా ఎలా చేయాలని మా కోచ్ని అడగడం వల్ల సార్ మీరు అంబాసిడర్ ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్ కూర్చోవడం వల్ల మీ అమ్మగారు మీరు బడ్జెట్ చేసుకోవచ్చు, మీ ఇంట్లో అందరూ వచ్చిన థాట్ తో నాకు చెప్పారు కాబట్టి నేను ఈ ఆప్షన్ బి తీసుకున్నాను. అది కూడా నేను ఇనిషియల్ గా కొంచెం డౌట్ తో తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను కోచ్ ఆప్షన్ తీసుకున్నానో మీరు చూసినట్లయితే ఇది నా యొక్క చెక్. ఓకే, ఇది లాస్ట్ మంత్ చెక్ నాకు దాదాపు 20,950 రూపాయలు చెక్ ఇన్కమ్ వచ్చింది. అండ్ సేమ్ టైం క్లబ్ ఇన్కమ్, ఓకే, క్లబ్ ఇన్కమ్ వచ్చేసి దాదాపు ఒక రీజనల్ గా స్టార్ట్ చేస్తాము ఒక 6,000 వచ్చింది. అండ్ రీటైలర్ నేను ఒక 20,000 వచ్చింది. దాదాపు ఓవరాల్ గా నాకు 45,000+ అమౌంట్ నాకు వచ్చింది.
నా అకౌంట్లో పడ్డది. నాకు వచ్చే సాఫ్ట్వేర్ శాలరీ కాకుండా యాజ్ ఎ పార్ట్ టైంగా నేను చేస్తున్నా కానీ నాకు 45,000 వచ్చింది. కానీ ఇంకా మీరు ఫుల్ టైంగా చేసి మంచిగా ఇది ఒక జాబ్గా ఒక ఫుల్ టైంగా ఎర్న్ చేసుకుంటే ఇంకా మంచిగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎక్కువ మందికి హెల్ప్ చేసే ఛాన్స్ నాకు చాలా ఉంది. మనీ కన్నా ఇది నాకు చాలా వాల్యుబుల్ అనిపించింది. చాలా మంది మనం రీచ్ అవ్వచ్చు. ఎక్కువ మంది హెల్ప్ చేసిన పాయింట్ నాకు బాగా నచ్చింది. అండ్ ఆ పాయింట్ లో ఉంటే సరిపోదు కదా, నాకు తినడానికి బియ్యం కావాలి, నాకు తినడానికి కాయలు, ఇంటి సరుకులు, అద్దె ఇవన్నీ కట్టుకోవాలి కాబట్టి. కానీ దానికి సపోర్ట్ కూడా నాకు హెర్బలైఫ్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. స్పెషల్ గా మన సుఖీభావ సిస్టమ్ లో ఉండడం వల్ల, ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల, ప్రతి ట్రైనింగ్ మిస్ అవ్వకుండా ఉండడం వల్ల నాకు ఇంత మంచి చెక్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను ఆప్షన్ బి తీసుకోవడం వల్ల. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీ కెన్ ఇన్వైట్ యోగి సార్. యోగి సార్ ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్. సార్ అడ్మిట్ ఇచ్చాం, మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరు బాగుంటే నేను చాలా బాగుంటాను. ముందుగా నా యొక్క పరిచయానికి వచ్చేసి నా పేరు యోగిరామ్. నేను ఒక కారంపూడి నుంచి ఈ యొక్క కమ్యూనిటీకి పరిచయం అవ్వడం జరిగింది. సో ఈ కాల్లో ఉన్న వాళ్ళు మీరు ఒకళ్ళు ఇన్వైట్ చేస్తే ఈ యొక్క కమ్యూనిటీకి పరిచయం అయ్యారు, అవునా కదా? అది మీ యొక్క వెయిట్ లాస్ రిజల్ట్ కోసమే కావచ్చు, అండ్ అదేవిధంగా వెయిట్ గెయిన్ కోసం కావచ్చు, అండ్ అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం కావచ్చు, రైట్? సో నేను ఏ విధంగా వచ్చానంటే, ఒక తమ్ముడు వాళ్ళ అమ్మగారికి వాడటం వల్ల, వాళ్ళ అమ్మకు వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ఆఫ్టర్ బిఫోర్ ఫోటోని స్టేటస్ పెట్టడం వల్ల ఆ స్టేటస్ చూసి నేను స్టార్టింగ్ మా అమ్మగారికి న్యూట్రిషన్ వాడించడం జరిగిందండి. బిఫోర్ మా అమ్మగారు వచ్చేసి 100 కేజీలు బరువు ఉండేవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉండేవి, నడుము నొప్పులు ఉండేవి, లో బీపీ ఉండేది, గ్యాస్ ట్రబుల్ ఉండేది, మైగ్రేన్ ఉండేది. సో ఆమె బాధ చూడలేక దగ్గర 2 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసాము హాస్పిటల్లో, బట్ నో యూస్. సో ఏ హాస్పిటల్కి వెళ్ళినా చెకప్లు, స్కానింగ్లు చేసి ఒక 10 రకాల టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు. సో రోజుకు వచ్చేసి ఒక 20 టాబ్లెట్లు మింగాల్సి వస్తుంది అనమాట. సో నేనేమనుకున్నా అంటే, యాజ్ ఏ ఎడ్యుకేటర్గా ఎక్కువ కానీ యొక్క టాబ్లెట్లు వాడటం వల్ల కిడ్నీలు, లివర్లు పాడైపోయి లాంగ్ రన్లో సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశం ఉందని భయపడే ప్రాసెస్లో వెయిట్ తగ్గితే, మోకాళ్ళ మీద ప్రెజర్ తగ్గి, బరువు తగ్గిద్దని, అది నిప్పులు తగ్గిద్దనే ఆలోచనతో నేను యొక్క న్యూట్రిషను బ్లైండ్గా, ఎందుకంటే ఒక పర్సన్ వాళ్ళ అమ్మకే వాడాడు కదా, సో నేను కూడా మా అమ్మకే డైరెక్ట్గా నేను వాడిచ్చాను. ఎప్పుడైతే కంటిన్యూగా మా అమ్మకి యొక్క న్యూట్రిషన్ 5 months వాడానో 25 కేజీలు వెయిట్ లాస్ అయిందండి. అండ్ అదేవిధంగా 20 years నుంచి మైగ్రేన్ కంట్రోల్ అయింది, లో బీపీ కంట్రోల్ అయింది, అండ్ అదేవిధంగా బరువు తగ్గడం వల్ల మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు తగ్గినాయి. సో ఎప్పుడైతే మా అమ్మకు బాగా అనిపించిందో, హెల్దీగా ఉందో, సో మాది హోటల్ అనమాట. సో మా అమ్మని చూసి చాలామంది తీసుకొని వాడుకున్నారు. సో వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ రావడం వల్ల నన్ను బ్లెస్ చేస్తూ ఉన్నారు. సో తర్వాత నాకు కూడా అనిపించింది, నేను కూడా ఓవర్ వెయిట్లో ఉన్నాను, నియర్ బై 82 kgs. సో నేను కూడా బరువు తగ్గాలి, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది. సో నేను ఎలాగ సార్, నాకు బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మా కోచ్ని అడగగానే సార్ ఏమన్నారండి, ఈ యొక్క అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ కూర్చోబెట్టారు. సో నాకు కొత్తగా అనిపించింది ఎలా ఏంటి అని. సో నేనైతే కోచ్ యాక్షన్ తీసుకుని తర్వాత నేను కూడా ఈ యొక్క ప్రోడక్ట్ వాడటం మొదలుపెట్టాను. హెల్తీగా 11 kgs వెయిట్ లాస్ అయ్యాను. అండ్ అదేవిధంగా నాకు ఉన్న ప్రాబ్లమ్స్, గ్యాస్ ట్రబుల్ అండ్ బ్యాక్ పెయిన్ కంట్రోల్ చేసుకోగలిగాను. చాలా హ్యాపీగా ఉంది. సో నాకు వచ్చిన ఆరోగ్యాన్ని, అంటే నాకు నా ఫ్యామిలీకి వచ్చిన ఆరోగ్యాన్ని 10 మందికి పంచడం వల్ల ఆదాయం కూడా వచ్చిందండి. సో ఈ విధంగా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి అన్నమాట. ఎఫ్రెష్ పార్టీస్ అని, పాంప్లెట్ వర్క్ అని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ యూజ్ చేయడం వల్ల నాకు మనీ కూడా జనరేట్ అయిందండి. మీరు చూసుకున్నట్లయితే ఇది లాస్ట్ నా 7 months చెక్ ఇన్కమ్. మీరు గమనించినట్లయితే నాకు ఎవ్రీ మంత్ INR కరెన్సీ వస్తుంది, అండ్ అదే విధంగా అదర్ కంట్రీస్ నుంచి డాలర్స్ కూడా వస్తున్నాయి. అంటే ఈ యొక్క కంపెనీకి ఒక సిస్టమ్ ఉందండి. ఆ సిస్టమ్ ప్రకారం వర్క్ చేసుకోవడం వల్ల 95 దేశాల్లో ఈ కంపెనీ ఉంది కాబట్టి 95 దేశాల నుంచి కూడా మనీ కూడా మనం ఎర్న్ చేయొచ్చు. నాకు తెలిసి నేను పెద్దగా వేరే రాష్ట్రం కూడా నేను ఇప్పుడు వెళ్ళలేదు. అలాంటిది నేను మా ఊర్లో ఉంటూ ఈ యొక్క సిస్టమ్ చెప్పే వర్క్ చేసుకోవడం వల్ల అదర్ కంట్రీస్ నుంచి కూడా నేను గెయిన్ చేసుకుంటున్నాను. మీరు చూసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ చెక్ ఇన్కమ్ వచ్చేసి 40,000 నుంచి 70,000 దాకా వస్తుంది ఎవ్రీ మంత్. అండ్ అదేవిధంగా అదర్ కంట్రీస్ నుంచి డాలర్స్ వస్తున్నాయి. అండ్ అదేవిధంగా రిటైల్ ఇన్కమ్ వచ్చేసి ఒక 20 నుంచి 30,000 వస్తున్నాయి. యావరేజ్గా ఎవ్రీ మంత్ 60,000 to 90,000 వస్తుంది.
ఓకే, ప్రీవియస్ వచ్చేసి నాది బై కన్సల్టెన్సీ అండి. సో నేను నెల మొత్తం కష్టపడితే నాకు వచ్చేది ఒక 30,000, అందులో 10,000 రూపాయలు ఖర్చు అయిపోతే 20,000 అండి మిగిలేది. ప్రీవియస్ నాకు కొన్ని వ్యాపారాలు చేయడం వల్ల దగ్గర దగ్గర ఒక 12 లక్షలు అప్పయింది. సూసైడ్ చేసుకున్న ప్రాసెస్లో ఈ యొక్క హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ నాకు ఒక సంజీవని లాగా దొరికింది. సో ఈ యొక్క ఆపర్చునిటీని మా యొక్క కోచెస్ ఏదైతే చెప్పారో దాన్ని అనుసరిస్తూ చేసుకోవడం వల్ల నాకున్న 12 లక్షల అప్పు తీసుకోగలిగాను. అండ్ అదేవిధంగా అమౌంట్ కూడా నేను సేవ్ చేసుకోగలిగాను. సో ఈ యొక్క అవకాశం నాకు రావడానికి కారణం అయినటువంటి మా యొక్క కోచ్కి, అండ్ అదేవిధంగా మా యొక్క ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క అప్లైన్కి, అండ్ అదేవిధంగా మా యొక్క టీమ్కి, అండ్ అదేవిధంగా కమ్యూనిటీ అసిస్టెంట్కి, అండ్ అదేవిధంగా సుధీర్ సార్కి, అండ్ అదేవిధంగా మార్క్యూస్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. బికాస్ వీళ్ళందరూ లేకపోతే నేను లేను. సో దిస్ ఈజ్ ద రైట్ టైం, ఓకే, రైట్ ప్లేస్. సో ప్రతి ఒక్కరూ మీరు కూడా కోచ్ యాక్షన్ తీసుకొని నేను ఏ విధంగా అయితే నా యొక్క లైఫ్ని మార్చుకున్నానో మీరు కూడా మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. యోగి సార్, అదేవిధంగా మీకు కూడా థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. నెక్స్ట్ వీ కెన్ ఇన్వైట్ మేకా తిరుపతి మేడం, సీనియర్ వెల్నెస్ కోచ్, ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్. Good evening, sir. గుడ్ ఈవినింగ్ మేడం. Good evening, all of you. My name is Tirupatama. నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చి 4 years అవుతుంది. బిఫోర్ వచ్చేసి నేను ఈ కమ్యూనిటీలోకి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గైనిక్ ఇష్యూతో నేను వచ్చాను అనమాట. అంటే పీసీఓడి ప్రాబ్లం ఉండేది, స్టమక్ పెయిన్ వచ్చేది. సో దాని వల్ల సివియర్ గ్యాస్ట్రిక్, ఆస్తమా ఉండేది. ఎక్కువసేపు మాట్లాడలేను, నెబ్యులైజర్ ఉండాలి. సో అలా తీసుకునే ప్రాసెస్ లోనే నేను న్యూట్రిషన్ ఎప్పుడైతే తీసుకున్నానో 3 months లో 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. నేను వెయిట్ లాస్ అవ్వడంతో పాటు మా హస్బెండ్ కూడా 1 month లోనే 6 kgs అనేది వెయిట్ లాస్ అయ్యారు. సో ఫ్యామిలీ మొత్తం కూడా న్యూట్రిషన్ అనేది స్టార్ట్ చేశాము. సో మా కోచ్ నాకు ఇట్లాగా, అంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నేను యూజ్ చేయాలని అంటే నా వల్ల కావట్లేదు. సో అప్పుడు మా కోచ్ నేను సజెషన్ అడిగాను, ఇట్లా పర్సెంటేజ్ ఎక్కువ అవుతుందిగా, మరి ఏం చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు ఇలా అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ వస్తుంది. సో మీరు అది మొత్తం విన్నాక మీరు ఏ ఆప్షన్ తీసుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి మా కోచ్ నన్ను ఈ అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ క్లాస్ లో కూర్చోబెట్టి మొత్తం విన్నా క్లాస్ లో మేము అనుకున్న 10 మంది హెల్ప్ చేస్తే మనం కూడా ఇన్కమ్ తీసుకోవడంతో పాటు మనం కూడా హెల్ప్ చేసిన పీపుల్స్ అవుతాం కదా, మనం కూడా ప్రొడక్ట్ అనేది బస్టేజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచించి నేను ఈ కమిటీలోకి వచ్చి నేను ఆప్షన్ తీసుకున్నాను అనమాట, 10 మంది హెల్ప్ చేయాలని. సో దాంతో పాటు బయటకు వచ్చి నేను ఇట్లా ఎప్పుడైతే తీసుకున్నానో బయట పీపుల్స్ కి అప్రెస్ పార్టీస్ అట్లా పెట్టడం, దాంతో పాటు ట్రైనింగ్స్ కి ప్రతి ఒక్క ట్రైనింగ్ లో నేను మా హస్బెండ్ ఇద్దరం ఉంటాము. సో నేను మా హస్బెండ్ ఇద్దరుతో పాటు ఆ రికగ్నేషన్ బయట ఎక్కడా కూడా నాకు, అంటే బిఫోర్ వచ్చేసి మాది పాల వ్యాపారం అనమాట. ఇళ్ళమ్మడి తిరిగి పాలు పట్టుకుంటారు కదా, సో అది మీకు ఐడియా ఉండుంటుంది. అలాంటిది నేను ఒక హౌస్ వైఫ్ గా ఇంట్లో మిషన్ కుట్టుకుంటా ఉండేదాన్ని. సో మా హస్బెండ్ కి నేను సపోర్ట్ చేస్తా ఉండేదాన్ని. సో ఈ పీపుల్స్ లో నాకేమైపోయిందంటే ఇంట్లో ఫ్యామిలీ జరగాలన్నా కానీ నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వెయ్యాలన్నా కానీ మా దగ్గర అమౌంట్ ఉండేది కాదు. అలా ఉండే సిచ్యువేషన్ నుంచి కూడా ఈ కమ్యూనిటీలోకి వచ్చాక మంచిగా మోర్ పీపుల్ హెల్ప్ చేసుకుంటూ న్యూట్రిషన్ క్లబ్ అనేది స్టార్ట్ చేశాను. సో న్యూట్రిషన్ క్లబ్ తో పాటు మోర్ ట్రైనింగ్స్ తో పాటు వెకేషన్స్, అంటే ఇక్కడ 10 మంది హెల్ప్ చేయడంతో పాటు మనకి అంటే వెకేషన్స్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ టైం ఒక పల్లెటూరులో ఉండి నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు, అంటే మనం ఫ్లైట్ పోతుంటే చూస్తా ఉండేవాళ్ళం కదా. సో నేనేమనుకున్నానంటే మన సిచ్యువేషన్ మనం తగ్గట్టు లేదు కదా అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ లో కూడా నేను కమ్యూనిటీలోకి వచ్చే 4 years లో కూడా నేను ఫ్లైట్ ఎక్కగలిగాను, మంచి వెకేషన్స్ తిరగలుగుతున్నాను. నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా పక్కనే ఉండి ప్రతిరోజు కూడా ఎంతో మంది హెల్ప్ చేసుకుంటా మంచిగా వెకేషన్ తో పాటు ట్రైనింగ్స్ తో పాటు సో రికగ్నేషన్స్ అన్నమాట. మనం ఎక్కడా కూడా మనం ఒక పని చేసామంటే ఎవరు గుర్తించరు, కానీ ఈ కమ్యూనిటీలోకి వచ్చాక బరువు తగ్గినా బరువు పెరిగినా అలాగే మనం ఎవరికైనా హెల్ప్ చేసినా కానీ మంచిగా రికగ్నేషన్ అనేది కమ్యూనిటీలో మనకు దొరుకుతుంది. అలాగే హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట. ఎందుకనంటే నాకు ముగ్గురు పిల్లల్ని బ్యాలెన్స్ చేసుకుంటా కూడా ప్రతి ఒక్కరిని చేసుకోవడంతో పాటు నా పిల్లల్లో కూడా మంచిగా న్యూట్రిషన్ అనేది స్టార్ట్ చేశాను. ఆ న్యూట్రిషన్ తో పాటు థ్యాంక్స్ టు మై కోచ్, ఎందుకంటే కమ్యూనిటీలోకి నన్ను ఇట్లా పరిచయం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై కోచ్, అలాగే థ్యాంక్స్ టు మై మెంటర్ అనమాట. నేను ఒక చిన్నది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి కూడా ₹1 సంపాదించుకోవాలి బయటికి వెళ్ళాలంటే మాట్లాడేదాన్ని కాదు బిఫోర్, కానీ కమ్యూనిటీలోకి వచ్చాక 4 సంవత్సరాల బట్టి కూడా సో ఎంతో మంది పీపుల్స్ తో మనం మాట్లాడగలుగుతున్నాము, బయటకు వచ్చి వర్క్ చేసుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్కరు మోటివేషన్ ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని అంటే కమ్యూనిటీలో ప్రతిరోజు కూడా ఏదైతే ట్రైనింగ్స్ ఉన్నాయో, ఏదైతే సార్ గైడెన్స్ ఉంటుందో, మీ కోచ్ గైడెన్స్ ఉంటుందో, సో దాన్ని ఫాలో అవ్వటం వల్ల
ఈ కమ్యూనిటీలోకి వస్తే నాకు ఒక 10,000 వస్తే ఇల్లు జరిగిద్ది, నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్లో వెయ్యొచ్చు అనే ఆలోచనతోటి ఒక 10,000 రూపాయలు ఇన్కమ్ వస్తే సరిపోతది అనుకునే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీలోకి రావటం జరిగింది. నిజంగా దేవుడు దయ. ఎందుకనంటే అలా ఉండే సిచ్యువేషన్ నుంచి ఇవాళ నెలకి పోయిన లాస్ట్ మంత్ ఇన్కమ్ అనమాట, ఒక నెల ఇన్కమే 2,43,000. అలాగే మేము న్యూట్రిషన్ క్లబ్ అనేది స్టార్ట్ చేసాము, 40,000 వస్తుంది దాని మీద కూడా. అలాగే రిటైల్ ఇన్కమ్ ఏదైతే మనం ప్రాఫిట్ మన డబ్బాల మీద ఏదైతే ఉందో మనం ఎవరికైనా ప్రొడక్ట్ ఇస్తే సో అట్లాగా దాదాపు 3 లక్షల ఇన్కమ్ అనేది నేను ప్రతి నెల కూడా జనరేట్ అవుతుంది. సో మీకు కూడా కావాలా? ఎలా ఉంది చెప్పండి? ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ ఇది నాకు సాధ్యం కాదు, ఇది నేను చెయ్యలేనని మనం ఎప్పుడైతే అనుకుంటామో బ్యాక్ వెళ్ళిపోతాం. సో ఒక్క అడుగు ముందేయండి. ఎందుకనంటే ఏ అదృష్టం ఎలా తలుపు తట్టిందో నాకు తెలీదు. నేను ఎందుకంటే న్యూట్రిషన్ లోకి వచ్చాక, ఎప్పుడైతే కమ్యూనిటీలోకి వచ్చాక నాకేదో అంటే నా తల్లిదండ్రులు ఒక లైఫ్ ఇస్తే నా కోచ్ నాకు ఈ లైఫ్ ఇచ్చాడు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. థ్యాంక్ యూ మార్క్యూ సార్, థ్యాంక్ యూ కమ్యూనిటీ సిస్టమ్, థ్యాంక్ యూ సుధీర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం షేర్ చేసినందుకు. మేడం, మీరు ఇనిషియల్ గా మీరు అనుకున్నారా మీకు ఇంత చెక్ ఇన్కమ్ వస్తుంది అని? మీరు అసోసియేట్ గా సైన్ అప్ అయిన తర్వాత అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఎంత ఇన్కమ్ వస్తుందని నాకు అసలు తెలియదు. నేనేమనుకున్నా అంటే ఒక 5,000 వచ్చినా 10,000 వచ్చినా ఫ్యామిలీ జరిగిద్ది కదా, మా హస్బెండ్ ఒక 10,000 సంపాదించుకుంటే నేను ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు కదా అని థాట్స్ తోటి మేము ఇట్లాగా ఆప్షన్ తీసుకున్నాం సార్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు మేడం మీరు? సూపర్ సార్. బిఫోర్ ఏదన్నా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అసలు మా వల్ల ఏది కాదు. ఈ రోజు ప్రతిదీ కూడా నా పిల్లలకి నేను మంచి లైఫ్ ఇవ్వగలుగుతున్నాను. అంటే లైఫ్ అనేది నేను తీసుకోవడంతో పాటు నా పిల్లలకు కూడా మంచి లైఫ్ కమ్యూనిటీ ఉండాలంటే ఇలాంటి కమ్యూనిటీ కంపల్సరీ అవసరం సార్. థ్యాంక్ యూ మేడం మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. సో చూసారు కదా, ఇప్పుడు మీకు ఈ యొక్క కంపెనీ ఇన్ఫర్మేషన్ గురించి క్లియర్ గా చెప్పాము. అండ్ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఒక గోల్డ్ షాప్ మెంబర్ అండ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పార్ట్ టైమ్ గా చేయడం, అండ్ మీరు చూసైతే ఒక లేడీ తన యొక్క లైఫ్ లో ఎంత ఇనిషియల్ గా ఇబ్బంది పడి హెల్త్ ఇష్యూస్ తో చాలా సఫర్ అయిన మేడం గారు ఇప్పుడు ఎంత ఇన్కమ్ ఏం చేస్తారు మీరు క్లియర్ దాదాపు 3 lakhs ప్లస్ ఇన్కమ్ పర్ మంత్. సంవత్సరం కాదండి, పర్ మంత్ వస్తుంది. ఓకే, సో మీలో ఎంతమంది ఇలా ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎంతమంది రెడీగా ఉన్నారు ఆప్షన్ బి తీసుకోవడానికి? ఓకే, దీనికన్నా మంచి టైం మీకుండదు. మంచి పాత్ చూస్ చేసుకోవడానికి, మీ యొక్క లైఫ్ బెటర్ గా ఇప్పుడున్న దానికన్నా చాలా బెటర్ గా చూస్ చేసుకోవడానికి మీరు చాలా మంచిగా ఆప్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఎంతమంది ఆప్షన్ బి తీసుకోవడానికి రెడీగా ఉన్న ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే, ఎవరైతే ఈ యొక్క ట్రైనింగ్ అర్థమయ్యి ఈ యొక్క కోచ్ మేము ట్రైనింగ్స్ ప్రతి ఒక్క కోచ్ ఏదైతే చెప్పామో మీకు అర్థమయ్యి ఏ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, బి ఆప్షన్ తీసుకోవాలి మీ యొక్క స్పెసిఫిక్ గా. ఓకే, మీకు హ్యాండ్ రైజ్ చేస్తే మేము నోట్ చేసుకుంటాము. దాంతో పాటు మీకు చెప్పినట్లు కోచ్ ఆప్షన్ తీసుకున్న దాని ఫర్దర్ గా ఉంటాయి. ఎవరు కూడా వెళ్ళకండి. ఓకే, సెషన్ అయిపోయి చివరిలో క్లియర్ గా మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అది అయిపోయిన తర్వాత మీరు ఇవ్వచ్చు. ఓకే, ఒకసారి ఎవరైతే ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే, 1 by 1 హ్యాండ్. మేడం గీత మేడం ప్లీజ్ నోట్ చేసుకోండి మేడం. ఓకే, మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీ యొక్క కెమెరా ఆన్ చేసుకోవాలి. ప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇంతకన్నా మంచితనం మీకు దొరకదండి. మంచి లైఫ్ మీకు ఈ యొక్క హెర్బల్ లైఫ్ లో ఉంది. మంచిగా చేసుకుంటే బెటర్ ఆపర్చునిటీ దొరికే ఛాన్స్ ఉంది. న్యూట్రిషన్ స్టడీస్ చేస్తా, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తా, మంచిగా తీసుకోవచ్చు. నెక్స్ట్ సత్యం సుఖీభవ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్. సార్ మీ పేరు, మీ ఊరు, మీ కోచ్ పేరు, మీ ట్యాబ్ టీము, ఏ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? సంగు వెంకటరెడ్డి సార్, కాటమారపల్లె. ఎస్ వెంకటరెడ్డి కూర్చేడు. ఎస్ వెంకటరెడ్డి కూర్చేడు. ఎస్ సార్, ఏ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సార్? బి ఆప్షన్. ఓకే, ట్యాబ్ టీమ్ సార్? నాగబాబు సార్. నాగబాబు గారు. ఓకేనా మేడం? కోచ్ గుప్తా, సూర్యగుప్తా. సూర్యగుప్తా గారు. సార్ సెషన్ అయిపోయే వరకు ఉండండి, వెళ్ళొద్దు. ఓకే, మిమ్మల్ని మ్యూట్ లో ఇస్తున్నాము. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు హెర్బల్ న్యూట్రిషన్, వెల్కమ్ టు సుఖీభవ. థ్యాంక్ యూ సార్. ప్రకాష్ సార్ కన్వర్టించి. ప్రకాష్ గారు మాట్లాడండి సార్. నా పేరు ప్రకాష్ అండి, గుంటూరు నుంచి. మా కోచ్ బిఎస్వారు, వెల్ కోచ్ వచ్చి వెంకటేశ్వరరావు గారు. ఓకే, ట్యాబ్ టీమ్ వెంకటేశ్వర గారు. అవునవును. ఏ ఆప్షన్ తీసుకుంటున్నారు సార్? బి ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఆప్షన్ బి. ఓకే సార్, వెల్కమ్ టు సుఖీభవ సిస్టమ్స్.
ఓకే. అండ్ నెక్స్ట్ బి రాంబాబు గారు. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. సార్ మీ పేరు, మీ ఊరు? సార్ మా పేరు వెంకటరాంబాబు. వెంకట్రాంబాబు. ఊరు సార్? కొత్తూరు. కొత్తూరు. పుత్తూరు. గుంటూరు రూరల్ మండలం అండి. ఓకే. మా కోచ్ వచ్చేసి రమేష్ గారు సార్, ఎస్ఎల్టీ రమేష్ గారు. ఎస్ఎల్టీ రమేష్ గారు. ట్యాప్ టీమ్ సార్? సురేఖ మేడం గారు సార్. సురేఖ మేడం గారు. ఓకే. ఏ ఆప్షన్ సార్? బి ఆప్షన్ సార్. ఓకే. వెల్కమ్ టు సుఖీ బాబా సార్. వెళ్ళొద్దు, సెషన్ అయిపోయి వరకు ఉండండి. ఓకే. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాం, ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్ యూ సార్. పత్తిపాటి వరప్రసాద్ గారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీ పేరు, మీ ఊరు? సార్ మాది మైలవరం దగ్గర. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది. మైలవరం. మీ పేరు సార్? మైలవరం పక్కన వెళ్ళడం సార్. ఓకే, అది మీ ఊరి పేరు. మీ పేరు వరప్రసాదరావు గారు, మీరేనా? వరప్రసాదరావు ప్రతిపాటి. ఓకే. అండ్ మీ కోచ్ పేరు సార్? మా కోచ్ జి బాబు సార్. జి బాబు. ఓకే. ట్యాప్ టీమ్ సార్? టి మార్క్. టీ మార్క్. ఓకే. ఏ ఆప్షన్ తీసుకుంటున్నారు సార్? ఆప్షన్ బిఏగా? బి సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు సుఖీ బాబ్ సిస్టమ్. థ్యాంక్ యూ. వెళ్ళదు సార్, ఉండండి క్లాస్ అయిపోయేంత వరకు. సార్ చిన్నుచారి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు కోమేశ్వరి. కోమేశ్వరి. ఓకే. మీ కోచ్ మేడం? వాసవి, అక్కం వాసవి మేడం. అక్యం వాసవి. ఓకే. ఏ ఊరు మేడం? మాది సూర్యాపేట సార్. ఓకే. ట్యాప్ టీమ్ పేరు? అక్యం వాసవి. శ్రీనివాస్. అక్యం శ్రీనివాస్. ఓకే. కోచ్ పేరు కూడా అక్యం శ్రీను. ట్యాప్ టీమ్ అక్యం శ్రీను. అండ్ మా కోచ్ వచ్చేసి అక్కెం వాసవి సార్. సేమ్ సేమ్ మేడం, ఇద్దరు ఒకటే. ఓకే. ఓకే. మీరు ఏ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మేడం? ఆప్షన్ బి సార్. ఆప్షన్ బి. ఓకే మేడం. వెల్కమ్ టు సుఖీ బాబ్ సిస్టమ్ మేడం. యా, థ్యాంక్ యూ. ఎస్జిఎఫ్ రెడ్డి గారు కెమెరా ఆన్ చేసుకొని. రెడ్డి తిరుపతమ్మ గారు. ఎవరైతే కోచ్ ఆప్షన్, మీ అందరు కంగ్రాట్స్. చివరి వరకు ఉండండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి మేడం, మీ పేరు, మీ ఊరు, మీ కోచ్ పేరు, ట్యాప్ టీమ్. నా పేరు రెడ్డి తిరుపతమ్మ, మా కోచ్ వచ్చేసి మహేష్ సార్. మహేష్. నాయుడుపేట. మహేష్. ఇంటి పేరు మేడం? మహేష్ సార్ ఇంటి పేరు? రెడ్డి మహేష్. రెడ్డి మహేష్. ఓకే. మీ ట్యాప్ టీమ్ పేరు మేడం? సార్ సురేఖ గారు మేడం. సురేఖ గారు. ఓకే. ఓకే. ఏ ఆప్షన్ మేడం? బి ఆప్షన్ తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ టు సుఖీ బాబా. విలేజ్ మేడం. విలేజ్. విలేజ్ చెప్పారు. విలేజ్ మేడం, మీ విలేజ్ ఒకసారి చెప్పరా మళ్ళీ? కోండ్రుపాడు సార్. కోండ్రుపాడు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. పుష్పశ్రీ. పుష్ప గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. ఎవరైతే ఆ ఆప్షన్ చూస్ చేసుకున్నారో ఇప్పుడే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, మళ్ళీ మీకు అవకాశం దొరకదు. యా, పుష్ప గారు చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. కొంచెం గట్టిగా మేడం, గట్టిగా చెప్పండి. మీ పేరు? నా పేరు పుష్పశ్రీ. ఇక్కడ రేపల్లి దగ్గర వెల్టూరు సార్ నాది. పుష్పశ్రీ, వెల్లటూరు. ఓకే. మీ కోచ్ పేరు మేడం? మేడం వాయిస్ కట్ అవుతుంది. ఈరోజే జాయిన్ అయ్యాము. న్యూ జాయినింగ్ సార్ ఇస్తే జూమ్ ఐడి ఇస్తారు, జాయిన్ అవ్వమన్నారు. ఓకే. కోచ్ పేరు మేడం? ఎవరు ఇచ్చారు? లేదు సార్. ఓకే. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ పేరు చెప్తారా? సార్ లేదు సార్, చెప్పలేదు. అంటే ఏం చెప్పలేదు. నేను ఐడి ఇస్తాను తీసుకోమని అంతే సార్. ఓకే మేడం, మీకు మా మేడం గారి నెంబర్ ఇస్తాము. ఓకే,
అంత మాట్లాడండి, వాళ్ళ పేరు క్లియర్గా చూడండి. ఓకే, అండ్ ఒకసారి మీతో మాట్లాడతాం మేడం, కాల్లో వెళ్ళకండి మేడం, మాట్లాడతాం. యా, ఒప్పో CPH285. సార్ అడ్మిట్ చేసుకోండి సార్, లేకపోతే రామకృష్ణ గారు మీరే అడ్మిట్ చేసుకోండి. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ రాజన్ మాట్లాడుతున్నాను సార్. మీది వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి కెమెరా ఆఫ్ చేసుకొని మాట్లాడండి సార్, పర్లేదు. రామకృష్ణ గారు కెమెరా ఆఫ్ చేసుకొని మాట్లాడండి సార్. ఈ లోపల సార్ ఒప్పో CH2385 సార్ అన్మ్యూట్ వచ్చింది, మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. మీ పేరు, మీ ఊరు? నా పేరు చిన్ని కృష్ణ సార్, మాది మార్కాపురం సార్. చిన్ని కృష్ణ సార్, CHINNI చిన్ని కృష్ణ. చిన్ని కృష్ణ, సర్ నేమ్ సార్? అవును సార్. సార్ సర్ నేమ్, ఇంటి పేరు? జీ సార్. జీ చిన్ని కృష్ణ, జీ చిన్ని కృష్ణ, మార్కాపురం. ఓకే, మీ కోచ్ పేరు సార్? సుష్మిత మేడం సార్. సుష్మిత గారు, బి సుష్మిత గారు. అండ్ ట్యాప్ టీమ్ సార్? త్రివేణి సార్. త్రివేణి మేడం గారు. ఓకే, త్రివేణి మేడం. ఏ ఆప్షన్ తీసుకుంటున్నారు సార్? బి ఆప్షన్ సార్. బి ఆప్షన్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు సుఖీ బాబా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళకండి సార్, ఉండండి, క్లాస్ అయిపోయి. ఓకే, అండ్ రామకృష్ణ గారు ఒకసారి అన్మ్యూట్ ఇచ్చారు, మాట్లాడండి సార్. ఓకే, దారెల్లి లక్ష్మి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ కస్టమర్ ఒకరు ఉన్నారు సార్, కోచ్ ఆప్షన్ తీసుకుంటున్నారు, బి ఆప్షన్. ఓకే, ఉన్నారా మేడం, కాల్లో ఉన్నారా? ఉన్నారు కానీ వర్క్ లో ఉన్నారు సార్, తనకి తెలియదు, నన్ను చెప్పమన్నారు. ఓకే, అయితే ఇంటి పేరు రాజమండ్రి సుధా సార్. ఆర్ సుధా? ఆర్ సుధా. ఓకే, ఏ ఊరు మేడం? నందిగామ సార్. నందిగామ. కోచ్ పేరు మేడం? డి లక్ష్మీ లావణ్య, నా పేరే. డి లక్ష్మీ లావణ్య గారు. ఓకే, అండ్ టాప్ టీమ్ మేడం? టీ మార్క్ సార్. టీ మార్క్ గారు. ఓకే, ఏ ఆప్షన్ తీసుకున్నారు మేడం? బి ఆప్షన్ తీసుకున్నారు సార్ మేడం గారు. బి ఆప్షన్. ఓకే, సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి చెప్పండి, వెల్కమ్ టు సుఖీ బాబు మేడం. ఓకే, రామకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. రామకృష్ణ గారు చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు కెమెరా ఆఫ్ చేసుకోండి సార్, పర్లేదు. కెమెరా ఆఫ్ చేసుకొని మాట్లాడండి. వినిపిస్తుంది, మాట్లాడండి. మాట్లాడండి సార్. సార్ మీ పేరు, మీ ఊరు పేరు? మా ఊరు రాజాం సార్. ఓకే, కోచ్ పేరు సార్? కోచ్ కృపా మేడం గారు సార్. ఓకే, ట్యాప్ టీమ్ సార్? నారాయణరావు సార్. ఓకే, ఏ ఆప్షన్ తీసుకుంటున్నారు సార్? నేను బి ఆప్షన్ తీసుకుంటున్నాను సార్. వెల్కమ్ టు సుఖీ బాబు సార్. థ్యాంక్ యూ సార్. చూడగొట్టుకోండి, ఇంకా అయిపోలేదు. ఓకే, ఇంకా ఎవరైనా? థ్యాంక్ యూ సార్. మేడం రాసుకున్నారా మేడం? ట్యాప్ టీమ్ కేవి శేఖర్ సార్. మేడం ధనలక్ష్మి మేడం కేవి శేఖర్ సార్. ఓకే, సో ఇంకెవరైనా చెప్పని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే, ఇంకా ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. ఓకే, April 1st తారీఖు మంచిగా కెరీర్ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు, మంచి ఫైనాన్షియల్ గా. గుప్తా సార్ హ్యాండ్ రైజ్ చేశారు. గుప్తా సార్. కే కరుణ్ కుమార్ గారిని ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. కే కరుణ్ కుమార్ ఒకసారి అన్మ్యూట్ ఇస్తాను సార్. ఓకే సార్, అన్మ్యూట్ ఇచ్చాము, ఒకసారి మాట్లాడండి సార్. కరుణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గుప్తా సార్. ఆయన చెప్పండి. కరుణ్ కుమార్ గారు సార్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. నా పేరు కరుణ్ కుమార్ సార్. ఓకే, నియర్ బై ఒంగోలు సార్. నియర్ బై ఒంగోలు చౌటపాలెం సార్ విలేజ్ నాది. ఒంగోలు చౌటపాలెం. ఓకే, మీ కోచ్ పేరు సార్? కోచ్ పేరు జయానందం సార్. జయానందం. జయానందం. ఓకే, ట్యాప్ టీమ్ పేరు సార్? ట్యాప్ టీమ్ త్రివేణి సార్. త్రివేణి మేడం గారు. అవును సార్, త్రివేణి మేడం గారు. ఓకే, ఏ ఆప్షన్ తీసుకుంటున్నారు సార్? బి ఆప్షన్ తీసుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు సుఖీ బాబా. ఓకే, ఫర్ యూర్ ఫ్యూచర్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఎస్ మేడం.
సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి మేడం. రామకృష్ణ సార్ మాట్లాడారు కదా సార్, అతను సూపర్వైజర్ సార్. అతను డౌన్ లైన్ గీత అని ఒక మేడం ఉన్నారు సార్, ఆవిడ కోచ్ ఆప్షన్ తీసుకున్నారు సార్. రామకృష్ణ గారు, ఓకే, ఇందాక మాట్లాడింది సార్. ఇందాక మాట్లాడారు కదా సార్. ఓకే మేడం, ఒకసారి చూడండి మేడం. గీత మేడం, మేడం ఒకసారి పేరు చెప్తారా? పేరు, ఊరి పేరు. సార్ గీత ఆవిడ పేరు, కోచ్ ఆప్షన్ బి ఆప్షన్ తీసుకున్న ఆవిడ పేరు రాజాము, కోచ్ నేమ్ రామకృష్ణ, కేవి శేఖర్ సార్ గట్టి. శేఖర్ సార్ గట్టి, ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైతే కోచ్. థ్యాంక్ యూ మేడం, వెల్కమ్ టు సుఖీబాత్ చెప్పండి మేడం వాళ్ళకి. ఓకే, ఎవరైతే కొత్త వాళ్ళు ఇంకా కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో మీ యొక్క హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ సేమ్ టైం ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. ఇప్పుడు ఫస్ట్ మంచిగా ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్ కల్లా మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎస్ వేణుగోపాల్ సార్. ఎస్ మేడం. ఈ హేమేశ్వరి రాయర పేరు. ఓకే, పి హేమేశ్వరి. బి హేమేశ్వరి. బి హేమేశ్వరి, ఓకే. కోచ్ మేడం వెంకట్రావు సార్. వెంకట్రావు సార్. క్యాప్టెన్ కూడా వెంకట్రావు సార్ మేడం. అవును సార్. బి ఆప్షన్ మేడం. బి ఆప్షన్. ఓకే, సుఖీబాబు సార్ నుంచి వాళ్ళకి వెల్కమ్ చెప్పండి మేడం. ఆల్ ది బెస్ట్. మేడం విలేజ్ ఎక్కడ? తిరుపతమ్మ మేడం. మేడం వాళ్ళ విలేజ్. విలేజా? నేను చెప్తాను మేడం. ఇప్పటి వరకు ఎన్ఆర్టీ అని పెట్టండి మేడం, పర్లేదు. పుష్ప మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి మేడం. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా? ఒకసారి మీతో మేడం గారు మాట్లాడతారు. పుష్పశ్రీ గారు ఒకసారి అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. యా, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం అంటే మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు మేడం? మీ కోచ్ నేమ్ చెప్తారా? మ్యామ్ నాకు ఒక్క నిమిషం మ్యామ్ చెప్తాను. కేఆర్ సుధా మేడం. మేడం ఏ ఆర్ సుధా మేడం. సుధా మేడం. ఒక ట్యాప్ టీమ్ అయితే ఉందా మీకు? ఇక్కడ లేదు మ్యామ్, కేవి శేఖర్ కోచ్ అని చెప్పి నంబర్ ఇచ్చారు, తర్వాత కేఆర్ సుధా మేడం ని నంబర్ ఇచ్చారు. ఓకే ఓకే అమ్మా. ఓకే అమ్మా. గీతా మేడం రాసారా? ఓకే మేడం, శేఖర్ సార్ ఇన్వైట్ చేశారు. ఓకే. ఊరు ఎక్కడ మేడం మీది? వెల్డూర్ మేడం, రేపల దగ్గర ఇక్కడ. ఓకే ఓకే, వెల్లటూరు. ఆప్షన్ మీది మేడం? మీ ఆప్షన్. ఆప్షన్ ఏనా ఆప్షన్ బీనా మేడం? ఈ ఆప్షన్ తీసుకోండి. ఓకే, మొత్తం విన్నారా మేడం? క్లాస్ లో చెప్పిందంతా విన్నారా? మీటింగ్స్ అని అటెండ్ అవ్వాలి, కెమెరా ఆన్ చేసుకోవాలి, కోడ్ పెట్టుకోవాలి. ఓకే, మీకేం డౌట్స్ ఉన్నా కానీ మీ యొక్క అప్లైన్ కోచింగ్ కానీ మీకు కోడ్ ఏవైతే లింక్ చేశారో వినండి. ఓకే, మార్నింగ్ అవేర్నెస్ సెషన్స్ వినండి, ఈవినింగ్ కోచ్ సెషన్స్ వినండి, మిస్ చేసుకోకండి. ఓకే, రమాదేవి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం. పుష్పశ్రీ గారు, వెల్కమ్ టు సుఖీబాత్ సిస్టమ్. రమాదేవి గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారు చూడండి. ఇంకెవరైనా ఫిజికల్ గా అర్థం కాక హ్యాండ్ రైజ్ చేసినా, ఇంకెవరైనా మర్చిపోయినా కానీ ఒకసారి ఫిజికల్ గానే హ్యాండ్ రైజ్ చేయండి. మా టీం మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాము. ఓకే, ఇంకా ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. ఫైనాన్షియల్ ఇయర్ మంచిగా స్టార్ట్ అయింది, ఈ రోజు స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ కల్లా మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు, మంచిగా ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అండ్ హెల్తీగా హ్యాపీగా ఉంచవచ్చు, వేరే వాళ్ళ లైఫ్ లో మనం ఉండొచ్చు. ఓకే, ఇంకోటి ఈ సెషన్ వినేటప్పుడు ఎవరు పడుకోవద్దండి, ఒకసారి చూసుకోండి. ఎవరు పడుకొని వినకూడదు, కూర్చొని వినండి. ఇంకెవరైనా మిస్ అయ్యారా? ఇంకెవరైనా నేమ్ చెప్పడానికి ఇబ్బంది ఉంటే మీ యొక్క టీమ్ పైన మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. అంటే మీ కోచ్ తో కానీ మీ యొక్క ట్యాప్ టీమ్ తో కానీ ఇన్ఫార్మ్ చేస్తే మేము నోట్ చేసుకుంటాము. అండ్ ఖచ్చితంగా వాళ్ళకి డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి. ఇంకెవరైనా ఉన్నారా హ్యాండ్ రైజ్ చేయలేని వాళ్ళు కానీ, ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేసాం కానీ మేము మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాము. ఓకే, ఇంకెవరైనా కానీ కోచ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? యా, గీతా మేడం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఒకసారి ఫైనల్ స్లైడ్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి మేడం. సో మీకు అందరికి చెప్పినట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేసి ఆప్షన్ బి తీసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాట్స్. ఎవరైతే ఇంకా తీసుకోవాలనుకుంటున్నారో ఓకే, రేపు మార్నింగ్ కల్లా మీ యొక్క డీటెయిల్స్ షేర్ చేసినా మీకు సరిపోతుంది. ఎవరైతే కోచ్ ఆప్షన్ తీసుకున్నారో మీరు ఈ కింద ఉన్న నెంబర్ కి మీరు ఫోన్ పే చేయాలి. మేడం కొంచెం స్లైడ్ హైడ్ చేయరా, ఫోన్ నెంబర్ మిస్ అయింది. ఈ యొక్క ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, 9032945142. మల్లికార్జున రెడ్డి సార్కి 10 ఫోన్ పే చేయాలి. చేసిన తర్వాత కోచ్ ఆప్షన్ కన్ఫర్మ్
సేమ్ టైం మీరు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవన్నీ రెస్పెక్టివ్ కోచ్కి ప్రొవైడ్ చేయండి. అండ్ మీరు ఈ తీసుకోవడం వల్ల మీకు అడ్వాన్స్ టైం టికెట్స్ వస్తాయి, ఒక బ్యాడ్జ్ వస్తుంది, దాంతోపాటు డైరీ, పెన్, సప్లిమెంట్ బాక్స్ అండ్ అడిషనల్ గా మీ యొక్క ట్యాగ్ టీమ్ తో స్పెషల్ ఫోటో ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే, ఇవన్నీ మిస్ చేసుకోకండి. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కోచ్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. 1500 పే చేసుకోండి. సార్ ఎలా చెప్పారు? ఓకే ఓకే, థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.